హాట్ అంశాలపైన డిబేట్ హాట్ టాపిక్కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నటువంటి అతిథుల్ని పరిచయం చేస్తాను. ఈడ రాజశేఖర రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పార్థసారథి భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతున్నారు, మాజీ ఎమ్మెల్యే. అలాగే శివ రాచర్ల ఎక్స్పర్ట్, ఇరిగేషన్ ఎక్స్పర్ట్ ప్రస్తుతం మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వరప్రసాద్ యాదవ్ రాజకీయ విశ్లేషకులు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. పులిచింతల గేటు కొట్టుకుపోవడం, ఆ తర్వాత దాదాపుగా 20 టీఎంసీల నీళ్లు వృధా కావడం, ఇది ఒక సంచలనాత్మకమైనటువంటి అంశమైంది. దీనికి తప్పు మీదంటే మీదని విమర్శించుకుంటున్నటువంటి వైనం పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. ఇందులో ఆనాడు జరిగినటువంటి తప్పు అన్నటువంటి పాయింట్ ఒకవైపు, ఈనాడు జరిగిన తప్పే కారణం అన్నది మరొక వైపు వాదన వినబడుతుంది. ఈలోపుగా 20 టీఎంసీల నీళ్ళు అయితే సముద్రం పాలైనవి, ఇంకొక 10 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతూ ఉన్నాయి. ఓవైపున రైతులకు అవసరమైనటువంటి నీరు వృధా కావడానికి కారణం ఎవరు? అసలు పులిచింతల గేటు కొట్టుకుపోవడం అన్నటువంటిది లోపం ఎవరిది, ఎక్కడిది? ఈ అంశానికి సంబంధించినటువంటి చర్చ చూద్దాం. ముందుగా వరప్రసాద్ గారు ఏమంటారు? సార్, గుడ్ మార్నింగ్ సాయి గారు. హలో సాయి గారు, చెప్పండి వరప్రసాద్ గారు. మార్నింగ్ సార్, ఈరోజు పులిచింతల గేటు కొట్టుకుపోవటం అనేది పూర్తిగా అధికారుల యొక్క వైఫల్యం. అధికారులు వాటి మీద పర్యవేక్షణ లోపం వల్లనే ఈ సంఘటన జరిగిందనేది ప్రాథమికంగా ఒక అంచనా సాయి గారు. ప్రధానంగా 2007 సంవత్సరంలో ఈ పులిచింతల గేట్ ఈరోజు డ్యామ్ పనులన్నీ పూర్తయిన తర్వాత వాటి నిర్వహణ చూడవలసినటువంటి మొత్తం బాధ్యత అంతా కూడా అధికార గణం మీద ఉంటుంది. కానీ ఈరోజు అధికారులు నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించబట్టే ఈ గేటు కొట్టుకుపోయిందనేది ప్రాథమికంగా ఎవరైనా భావిస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అటువంటి అధికారుల మీద ఉదాసీనంగా వ్యవహరించడం కూడా సరైనటువంటి పరిస్థితి కాదు సాయి గారు. ఏదైతే ఎగువన ఉన్నటువంటి జోరాల శ్రీశైలం నుంచి వచ్చేటువంటి నీటి ప్రవాహాన్ని, హలో సాయి గారు, చెప్పండి వరప్రసాద్ గారు, వినబడుతోంది, చెప్పండి. ఎగువ నుంచి వచ్చేటువంటి నీటిని నిల్వ చేసి దిగువకి వదిలే సందర్భంలో నిర్వహణలో ఉన్నటువంటి లోపాలు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అధికారులు ఆ నిర్వహణలో పూర్తిగా వైఫల్యం చెందటం వల్లనే ఈరోజు గేటు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. అంతేకాదు, ఈ గేటు నిర్వహణకు సంబంధించి అనేక సందర్భాల్లో మరి విమర్శలు ఉన్నాయి. దాంతోపాటు ప్రాజెక్టు డిజైన్లో కూడా గతంలో విమర్శలు ఉన్నాయి, రీడిజైన్ చేయటంలో కూడా విమర్శలు ఉన్నాయి, గేటు రీడిజైన్లో కూడా విమర్శలు ఉన్నాయి. ఈ విమర్శలన్నింటిని పక్కన పెడితే ప్రధానంగా ఈ గేటు కొట్టుకుపోయినటువంటి అంశం ఈరోజు రాజకీయ దుమారానికి కారణమైంది. నీటి ప్రాజెక్టుల నిర్వహణలో ఉన్నటువంటి లోపాలని పూర్తిగా అధిగమించవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. నీటి నిర్వహణలో వరద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకునేటువంటి నీటిపారుదల శాఖ ఆ అంచనాలని తగ్గట్టుగా గేట్లను నిర్వహించవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ గేటు నిర్వహణలో ఎగువ నుంచి నీరు వస్తున్నప్పటికి కూడా అధికారులు నిర్లిప్తంగా వ్యవహరించబట్టే దాని గేటు నిర్వహణలో ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వ్యవహరించకపోవటం వల్ల, ఆ సమయ పాలనని వ్యవహరించకపోవటం వల్ల గేటు కొట్టుకుపోయింది అనేది మన ముందు ఉన్నటువంటి అంశం. దానితో పాటు ఈరోజు నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. పార్థసారథి గారు, మీరేమనుకుంటున్నారు? నమస్కారం అండి. ప్యానెల్లో సభ్యులకి, ప్రజలకి అందరికీ నమస్కారం. సాయి గారికి ప్రత్యేక నమస్కారం. ఈరోజు సమస్య ఎలా ఉందంటేనండి,
అన్నిటికీ మనం అధికారులు బాధ్యత అని చెప్పేస్తాం, లేకపోతే ఇంకొకరి గురించి చెప్పేస్తాం. కానీ ఆ అధికారులు ఎందుకు అట్లా తయారవుతున్నారు అనేటువంటి విషయం ఎవరైనా కూడా ఆలోచన చేస్తున్నామా? సామాజిక బాధ్యతతో మనం ఆలోచన చేస్తున్నామా అని చెప్పేసి మనం ప్రజలు అందరము కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకు చేస్తారండి అధికారులు? లంచం ఇచ్చేసేసి అక్కడ మొత్తం అంతా తీసుకొని కాంట్రాక్టుల్లో కమిషన్ల గురించి వచ్చేటువంటి వ్యవస్థను మనం తయారు చేసి, ఎవడైనా ఒక ఉద్యోగంలో అక్కడ సిఈ గానో డిఈ గానో ఈఈ గానో రావాలనుకుంటే దానికి లంచాలు ఇస్తే తప్ప వచ్చేటువంటి అవకాశం లేదు. ఒకసారి లంచం ఇచ్చిన తర్వాత ఏమైనా ఆలోచన చేస్తానండి, ఒకసారి వ్యభిచారికి ఏదైనా డబ్బు ఇస్తే దాన్ని ఏ విధంగా అనుభవించాలని ఆలోచించి ఇదే పదమే నేను వాడాలనుకుంటున్నాను. ఈ రాజకీయ యొక్క పరిస్థితిలో అవినీతి అనేటువంటిది ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజల్లో ఉండేటువంటి ఆలోచన ఏంటంటే మాకు సంక్షేమ పథకాలు వస్తున్నాయా లేదా, అందరిలో కాదండి, దాదాపు రావాల్సిందేటువంటి ఓట్లు ఒక 40% ఓట్లకు కన్నా డబ్బులు పనిచేసేస్తే అది ప్రజల ఆస్తుల్ని తీసుకొని వచ్చి పనిచేసినా కూడా ఓట్లు వస్తాయనే నమ్మకం ఉన్నప్పుడు అధికారులు కానీ వీళ్ళు కానీ ఎవరైనా కానీ సరిగా పనిచేస్తారా? దాడిని పర్యవేక్షించాల్సినటువంటి మంత్రులు కానీ వాళ్ళు కానీ ఏమన్నా పనిచేస్తారండి? అధికారికి ఏముంటుంది అహంకారము? ఏమన్నా కానీలే, నేను చూసినా చూడకపోయినా కూడా లక్షణంగా జరిగిపోతుంది. పొరపాటున నన్ను ఏమన్నా సస్పెండ్ చేస్తే ఇంకొంచెం లంచం ఇస్తా, ముందు 50 లక్షలు ఇస్తే ఇప్పుడు ₹1 ఇస్తా, ఎందుకు ఇక్కడ వచ్చే కాంట్రాక్టుల్లో వచ్చింది, ఇప్పుడు ఇక్కడ ఇది అనేటువంటిది ఒక వాస్తవం అయితే, రెండవది ప్రభుత్వాలు ఇది చాలా గొప్ప అంటే ఏదైనా కానండి, ఒక ప్రాజెక్టు ద్వారా దాదాపు ఈ రోజు 20 టీఎంసీలు కానీ 40 టీఎంసీలు కానీ ఒక పంట నష్టపోతే లిటరల్ గా ఎన్ని వందల కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు నష్టమవుతాయి అనేటువంటిది ప్రజలు కానీ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ గుర్తించే పరిస్థితి ఉందా అంటున్నా. డెవలప్మెంట్ అంటే ప్రతి ఒక్కడు ఏమనుకుంటున్నాడు, పింఛన్ ఇచ్చేస్తే డెవలప్మెంట్, అడుక్కు తినేటువంటి వ్యక్తులను తయారు చేస్తే డెవలప్మెంట్. ఈ డెవలప్మెంట్ గురించి కాదండి, నిజమైనటువంటి డెవలప్మెంట్ అంటే ఏమిటి అనేది ప్రజలకు అర్థమైతే, ప్రజలకు అర్థం చేసే విధంగా మీడియా ప్రవర్తిస్తే, ప్రజలకు అర్థమయ్యే విధంగా మొత్తం రాజకీయ నాయకులు ప్రవర్తిస్తే, ప్రజలకు అర్థమయ్యే విధంగా చదువులు కూడా డెవలప్మెంట్ అంటే ఏమిటి అని చెప్పేసి మనకు తెలియజేస్తే ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది తప్ప ఇంకోటి వచ్చేటువంటి అవకాశం లేదండి. వాస్తవంగా ఎలా ఉంటుందంటే, నేను సింపుల్ గా ఒక మాట చెప్తానండి. బాంబేలోకి ఈ యొక్క మొత్తం అంతా ఇది మందు వచ్చేసి అప్పుడు వరుస పేలుళ్ళు జరిగాయి కదా, దానికి సింపుల్ గా కారణం ఏంటంటే ఆ లారీలు వచ్చేటువంటి దగ్గర అవినీతి ఉన్నటువంటి కొంతమంది అధికారులు కేవలం ₹5,000 తీసుకొని దాన్ని చెక్ చేయకుండా పంపించేశారు. అంటే ఇక్కడ ఎవరిని తప్పు పట్టాలి? ఆ అధికారిని తప్పు పట్టాలంటే ఆ అధికారిని కాదు, ఆ అధికారిని తయారు చేసిందే మన వ్యవస్థను తప్పు పట్టాలి. ఏ పార్టీని కూడా నేను విమర్శించనండి, ప్రతి ఒక్క పార్టీలో ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తానండి. ఫిన్లాండ్ లో ఒక చిన్న పిల్లవాడు కంప్లైంట్ చేశాడని తల్లి తండ్రిని కూడా 1 సంవత్సరం పాటు జైల్లో వేశారు. భారతదేశం ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్పారు. చివరికి ఆ పిల్లవాడు కూడా ఏమన్నాడంటే, నేను పొరపాటున మా నాన్న మీద కంప్లైంట్ చేశాను, లేదంటే కూడా పొరపాటున వెళ్ళా, సంవత్సరం పాటు వాళ్ళు జైల్లో ఉన్నారు. అంత కఠినమైనటువంటి నిర్ణయం ఉంది కాబట్టి ఈ రోజు ఫిన్లాండ్ దేశం భూతల స్వర్గం అని చెప్పేసి అనిపిస్తోంది. మన దేశంలో ఎలా ఉండాలంటే, సైకిల్లో ఎవడైనా రాంగ్ రూట్ లో పోయినా, మోటార్ బైక్ లో రాంగ్ రూట్ లో పోయినా, హెల్మెట్ వేసుకోకపోయినా, పొరపాటున వాడిని ఎక్కడ ఉండేటువంటి పోలీసు ఎవరైనా పట్టుకుంటే కన్నా రాజకీయ నాయకుడు ఫోన్ చేస్తాడు. అంటే ఇంత చిన్న విషయానికే తయారు చేసేటప్పుడు ఇంత పెద్ద పెద్ద విషయాల్లో రాజకీయ నిర్లక్ష్యం అనేటువంటిది అధికారులను ఆ విధంగా తయారు చేస్తుంది. నిజంగా రైట్ గా ఉండేటువంటి వ్యక్తుల్ని గానా తయారు చేస్తే ప్రతి ఒక్క అధికారి కూడా సక్రమంగా ఉంటాడు. ఇక్కడ దురదృష్టం ఏమైందంటే ప్రజల్లో కూడా అందరూ కూడా ఒక పార్టీని విమర్శించడం, ఇంకో పార్టీని విమర్శించడం, అంతే తప్ప ఎవరండి పని చేయాల్సిండేది ఎవరు? రాజకీయ నాయకులు కాదు కదా. రాజకీయ నాయకులు మాక్సిమం 5 ఏళ్ళు ఉంటారు. ఎవడు పని చేయాలి? అధికారి పని చేయాలి. కాబట్టి అధికారిని బాధ్యత చేయాలి. ఇక్కడ ఈ రోజు అధికారి యొక్క బాధ్యతలు ఎలా తయారైపోయాయంటే, ఏమి నేను అవినీతి చేసినా, పొరపాటున నా మీద ఏదైనా ఎంక్వైరీ వచ్చినా డబ్బిచ్చి నేను బయటకు వస్తాను అనేటువంటి యొక్క దమ్ము ధైర్యం అనేటువంటిది ప్రతి ఒక్క అధికారిలో కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు అవినీతికి సంబంధించినటువంటి 100 కేసులు ఉన్నాయండి. ఏ అవినీతి అధికారి ఉన్నాడో అతనే మరలా వస్తున్నాడు మరలా అధికారంలోకి. నేను మా ఊర్లో కదిరిలో నేను ఎగ్జాంపుల్ చెప్పుకోగలుగుతా. నేను ఒక 8 మంది ఆఫీసర్స్ ని మున్సిపాలిటీలో సస్పెండ్ చేయించాను, డిస్మిస్ కూడా చేయించాను. 8 సంవత్సరాల తర్వాత డబ్బులు ఇచ్చారు, మళ్ళా వాళ్ళ అధికారంలోకి వచ్చేసారు. కాబట్టి ఈ రోజు వ్యవస్థలో మార్పు రావాలి. వ్యవస్థలో మార్పు రావాలంటే ప్రజల ఆలోచన విధానంలో మార్పు రావాలి. అది మార్పు రానంత వరకు ఇట్లాంటివి వస్తాయి. కొన్నాళ్ళ పాటు మీరు మేము డిబేట్స్ లో మాట్లాడుకుంటాం, చర్చలు జరుగుతాయి, మళ్ళా ప్రజలు వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండిపోతారు. ఎన్నికల్లో వచ్చినప్పుడు వాడెంత డబ్బిచ్చాడు, వీడెంత డబ్బిచ్చాడు అనేటువంటి పరిస్థితిలో ఉంటారు తప్ప నిజమైన డెవలప్మెంట్ అనేటువంటిది ప్రజలకు, ప్రత్యేకించి ఆంధ్ర ప్రజలకు డెవలప్మెంట్ గురించి ఏమాత్రం కూడా ఆలోచన లేదు.
వీళ్ళకి ఎంతసేపు అయినా కూడా తాత్కాలిక Right. ప్రయోజనాలకు మాత్రమే, అటు రాజకీయ నాయకులు కానివ్వండి, మీడియా కానివ్వండి, తాత్కాలిక ప్రయోజనాలని బూచిగా చూపిస్తున్నాయి. వాళ్లకు తెలియకుండానే వాళ్ళని ఆ దారిలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ప్రతిరోజు దాని గురించి మాట్లాడుతున్నాయి. వాడేం చేశాడు, వాడికంటే నేను ఎక్కువ ఏం చేశాను, అప్పులు తెచ్చి పోనీ ఇదేమన్నా వాళ్ళు ఏమన్నా అభివృద్ధి చేశారా? వైఎస్ఆర్సీపీ ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తుందండి, హ్యాట్స్ ఆఫ్, సంతోషం. కానీ నువ్వు ఎంత సంపాదించావు రాష్ట్రానికి? ఈ రోజు జీతాలు ఇచ్చేదానికి గతి లేనటువంటి పరిస్థితిలో రాష్ట్రం ఉంది అని చెప్పి అనిపించుకుంటే ఏ స్థాయిలో మనం ఉంటాం? కాబట్టి ఇక్కడ రెండు రకాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉందండి. ఒకటి, అధికారుల అవినీతి ఎంత ఉందో అధికారుల అవినీతిని తయారు చేసిన ఈ వ్యవస్థ కూడా అంతే ఉందని చెప్పేసి నేను భావిస్తున్నా. దీంట్లో పూర్తి ప్రక్షాళన రావాలి, ప్రజల నుంచి ఆ డిమాండ్ రావాలి. ఇది నా యొక్క అభిప్రాయం. మంచి పాయింట్. రాజశేఖర రెడ్డి గారు ఏమంటారు? సార్ నేను అందరికీ నమస్కారం సాయి గారు. ఇక్కడ ప్రధానంగా 3 అంశాలు. ఒకటి, ఇప్పుడు పులిచింతల ప్రాజెక్ట్ గేట్ విషయంలో వచ్చినటువంటి నిర్వహణ సమస్య. 2, దాన్ని కట్టడం గురించి కూడా చర్చించుకోవాలి. ఎందుకంటే ఒక పెద్ద సమస్య ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా కట్టడం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. 3వది, రాజకీయ విమర్శలు కూడా చేశారు కాబట్టి పార్థసారథి గారు, దానికి కూడా మరొక రాజకీయ పార్టీకి ప్రతినిధిగా నేను కూడా సమాధానం చెప్పాలి. అయితే ముందుగా నిర్వహణ గురించి మాట్లాడుకున్నప్పుడు సార్, ఇప్పుడు పులిచింతలు జరిగినటువంటి నిర్వహణ లోపం వల్ల, లేదంటే అధిక ఉధృతి వల్ల దాని మీద ప్రెషర్ పడిందా, ఆ ప్రెషర్ పట్టడం వల్ల కట్టడం సరిగా లేదా, లేదా ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయలేదా అనే దాని గురించి చర్చ చేసుకోవాలి. ఇప్పుడు నిర్వహణ గురించి మాట్లాడితే అధికారుల లోపం, బాధ్యతారాహిత్యం ఏదైనా ఉందా అని చెప్పడానికి ఖచ్చితంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇమీడియట్ గా జరిగిన ఇమీడియట్ గా ఒక విచారణ వేస్తామని ఒక కమిటీ వేశారు. దాని మీద ఒక్కసారి రిపోర్ట్ రాగానే అధికారుల వైఫల్యం ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటా, కఠిన చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగా అనిల్ యాదవ్ గారు కూడా సంఘటన జరిగిన నుంచి హుటాహుటిన ఆ సంఘటనా స్థలానికి వెళ్ళి దాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. దానికి అనుగుణంగానే ఈ రోజు సాయంత్రం కల్లా ఏర్పాట్లు పూర్తయ్యేలాగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఖచ్చితంగా నష్టం జరిగింది. దాన్ని అందరూ అంటే ఒక రాజకీయ పార్టీకి అయితే ఖండించాల్సిందే. అయితే దాన్ని ఎంత త్వరితగతిన దాని నుంచి బయటపడుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా అడుగులు వేస్తా ఉంది. అనిల్ యాదవ్ గారు గౌరవ మంత్రివర్యులు అక్కడే ఉండి చేస్తున్నారు కాబట్టి ఎవరు ముఖ్యంగా రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని మేము ఘంటాపథంగా చెప్పగలుగుతాం. ఇక 2వది, ఎందుకంటే ఇంత గేటు ఊడిపోయేంత సమస్య వచ్చినప్పుడు దీన్ని కట్టడం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి సార్. ఎందుకు అంటే ఈ కట్టడం జరిగినప్పుడు కట్టిన తర్వాత 2015లో అంటే చంద్రబాబు గారి గవర్నమెంట్ ఒక కమిటీని వేయడం జరిగింది. ప్రాజెక్టు యొక్క అంటే నాణ్యత అవ్వచ్చు, దాని యొక్క ఇతరత్ర పనులు కావచ్చు, ఒక కమిటీ వేసి దాని యొక్క రిపోర్ట్ ఇవ్వని చెప్పడం జరిగింది. ఇది స్వయంగా చంద్రబాబు ప్రభుత్వంలో వేసింది. అది ఈఎన్సీ రిటైర్డ్ సత్యనారాయణ రావు. ఆ రోజు ఒక్కసారి మీరు రిపోర్ట్ గమనించినట్టయితే సాయి గారు ఏమని చెప్పడం జరిగింది, అసలు ప్రధానంగా ఇది డిజైన్ పరంగా లేదని ఒకటి. 2వది, ఇందులో సరిగా జరగలేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టు మీద తక్షణమే చర్యలు తీసుకోకుండా, తక్షణం అవ్వచ్చు, తర్వాత 4 ఏళ్ళు పదవిగా ఉన్నప్పుడు కూడా దాన్ని పక్కన పెట్టినటువంటి చంద్రబాబు ప్రధాన బాధ్యుడిని చెయ్యాలా వద్దా అనేది ఈ రోజు మిగతా ప్రధాన తెలుగుదేశం పార్టీ ఆలోచించుకోవాలన్న విషయం ఉంది. ఎందుకంటే నిర్లక్ష్యంగా తన బాధ్యత ప్రభుత్వం వ్యవహరించింది. ఇక్కడ ఒక కమిటీ, గవర్నమెంట్ కమిటీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ని ఎందుకు అధ్యయనం చేయలేదు, దాని మీద ఎందుకు చర్యలు తీసుకొని ప్రధాన బాధ్యత అప్పటి ప్రభుత్వం మీద ఉందా లేదా, ఇది ప్రధాన. అయితే తీసుకోకుండా ఈ రోజు నష్టం వాటిల్లని అదొక ఎవిడెన్స్ కూడా కనిపిస్తా ఉంది. ఈ రోజు గేటు కొట్టకపోవడానికి కారణంలో ఆ రోజు అధికారులు ఇచ్చిన రిపోర్ట్ నువ్వు ఎందుకు పట్టించుకోలేదు చంద్రబాబు అని ఈ రోజు ప్రజలకు కూడా అనుమానం కలుగుతా ఉంది. అదొకటి. అయితే ఇన్ని జరిగినప్పుడు అదే కాంట్రాక్టర్ మీద మీరు ఒకసారి కోర్టు విషయం కూడా చూస్తే సాయి గారు, జనరల్గా ఏంటంటే ఒక కేసు ఓడిపోయినప్పుడు ఇమీడియట్ గా రిట్ వేస్తాం మనం, ఏది ప్రభుత్వం తరపున, ఏది అవతల వాడికి కేసు గెలిచినప్పుడు. విచిత్రంగా చంద్రబాబు గారు ఏం చేశారంటే ఆ బొలినేని రామారావు అనే వ్యక్తి మచిలీపట్నం కోర్టులో కేసు గెలిస్తే కనీసం దానికి రిట్ వేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఏ రకంగా తన లబ్ధి చేకూరేలాగా బాధ్యతారహితంగా వ్యవహరించాడో ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. అంటే
ఒక గుత్తేదారు, ప్రజలు రైతుల యొక్క ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఒక గుత్తేదారు కోసం ఏ రకంగా చంద్రబాబు వ్యవహరించాడో స్పష్టంగా ఈ 2 ఉదాహరణలు కనిపిస్తున్నాయి. అదేదో రాజకీయ కమిటీ కాదు సార్, ఏదో నారాయణ కమిటీయో సరేలే వాళ్ళ పార్టీ వాళ్ళు వేస్తున్నారు అనుకోవడానికి. ఖచ్చితంగా అధికారులతో కూడినటువంటి కమిటీ, నిపుణుల కమిటీని నిర్లక్ష్యంగా బాధ్యతారహితంగా అటు ప్రాజెక్టు విషయంలో కావచ్చు, ప్రాజెక్టు సంబంధించిన పరిహారం చెల్లించే విషయంలో కావచ్చు, నిర్లక్ష్యంగా బాధ్యత లేకుండా వివరించిన చంద్రబాబు ప్రధాన బాధ్యుడే, ఇందులో అనుమానం ఏమీ లేదు. ఇక మూడోది ఏంటంటే, ఇప్పుడు ముందు బీజేపీ వారు మాట్లాడుతూ ఏపీ ప్రజలు తప్పు చేసి మాట్లాడారు, అది చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. ఎందుకంటే మీకు ఓట్లు సీట్లు లేనప్పుడు ప్రజల్ని కించపరచడం అనేది మీకు ఒక అలవాటుగా మారిపోయింది. ఏమన్నారు ఆయన ఒక మాట, ఈ ఏపీ ప్రజల డెవలప్మెంట్ మీద ధ్యాస లేదు, వాడంత ఇస్తాడు వీడంత ఇస్తాడు అన్న ఒక భరించలేని ఆరోపణ చేస్తారు ఈ రాష్ట్ర ప్రజల మీద. అంటే బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఏమో ప్రజలకు బాధ్యత ఉంటుంది, మిగతా రాష్ట్రాల్లో బాధ్యత ఉండదు. ఒకవేళ లేకపోతే ఆ పార్టీని కూల్చేసి వీళ్ళు ఏదో రకంగా వచ్చేస్తే అప్పుడు ప్రజలకు బాధ్యత వస్తున్నట్టుగా వ్యవహరిస్తా ఉన్నారు. అంటే ఇందాక ఆయన కూడా చెప్పారు, ఆలోచన విధానం మారాలి. ముందు ప్రధానంగా రాజకీయ పార్టీల ఆలోచన విధానం మారాలి. ఇలా మీకు ఓట్లు లేవు సీట్లు లేవు అన్నంత మాత్రం ప్రజలను చులకన చేసే భావం తెలుగుదేశం పార్టీకి పుట్టింది. ఆ సావాస దోషం వల్ల బీజేపీ కూడా అంటుకున్నది స్పష్టంగా తెలుస్తా ఉంది. ఇది పూర్తిగా అర్థం లేని ఆరోపణ. అయితే ప్రజలకి ఎప్పుడు కూడా రాజకీయ నాయకులు అంటే చాలా విఘ్నులు. అది మీరు చులకన చేసి మాట్లాడితే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎప్పటికీ శూన్యమేగా గుర్తుపెట్టుకోవాలి. ప్రజలు ఎప్పుడు కూడా తమకు ఏం చేస్తారా, అభివృద్ధి చేస్తారా, సంక్షేమ కార్యక్రమాలు చేస్తారా, మమ్మల్ని బతికిస్తారా, మా జీవన ప్రమాణాలను పెంచుతారా అని ఖచ్చితంగా 100కి 100 ఆలోచిస్తారు సార్. ఎవడో ఒకడో ఇద్దరో లేదా ముగ్గురో డబ్బులు పంచినంత మాత్రాన వాళ్ళ మీద ఆరోపణలు చేయకుండా మొత్తం ప్రజానికానికి అంటగట్టు వారి యొక్క దిగజారుడు తనానికి నిదర్శనంగా కనిపిస్తుంది బీజేపీ వారి యొక్క ఆలోచన విధానం. ఇది పూర్తిగా మరొకసారి ఖండిస్తా ఉన్నాను. ఇలాంటి మాటలు విత్డ్రా చేసుకోవాలి. ప్రజలను తూలనాడడం అనేది ఏ రాజకీయ పార్టీ కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు జరుగుతుంది ప్రభుత్వం. ఇక్కడ ఒక పాయింట్ చెప్పండి రాజశేఖర్ రెడ్డి గారు, ఇక్కడ మీరు ఇందాక మొదట్లో ఒక పాయింట్ చెప్పారు, ఇక్కడ దర్యాప్తు ఆల్రెడీ ఆదేశించారు అన్నటువంటిది. దర్యాప్తు ఆదేశించాక అందులో కాంట్రాక్టర్దా లోపము ఏం జరిగింది లేకపోతే అధికారులదా ఏంటి అనేది తేల్చక ముందే సాక్షి దాన్ని లైన్లోకి తీసుకొచ్చేసి బొలినేని కాంట్రాక్టరు అన్నటువంటి కారణంగా దాని మీదన తెలుగుదేశం పార్టీ అని ఒక ముద్ర తీసుకొచ్చారు. అది అసలు పులిచింతల అనేటువంటి నిర్మాణం ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి హయాంలోనా తెలుగుదేశం హయాంలోనా? నెంబర్ 1 పూర్తయింది కాంగ్రెస్ హయాంలోనా తెలుగుదేశం హయాంలోనా? ఆ టైంలో జరిగితే తప్పు ఎవరిదవుతుంది సార్? ఇక్కడ మంచి ప్రశ్న సాయి గారు. ప్రాజెక్టు మొదలైంది వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, కానీ మొదలు పెట్టింది అంటే అసలు కాంట్రాక్ట్ అలాట్ చేసింది చంద్రబాబు గారి టైంలో. అయితే ఆయన గారు చంద్రబాబు గారు అలుసు తీసుకుని ఒక తట్టం బట్టి ఎత్తలేదు. కానీ ఈ జలయజ్ఞానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈ రాష్ట్రానికి ఎంత ప్రాణాధారమో ఇంపార్టెన్స్ తెలుసుకుని జలయజ్ఞం ద్వారా రాజశేఖర రెడ్డి గారు అందులో భాగంగా దీన్ని పునరుద్ధరించడం జరిగింది. ఆ జలయజ్ఞం ద్వారా వచ్చిన సత్ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో సాక్షాత్తు చంద్రబాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత గవర్నర్ ప్రసంగంలో 18 లక్షల ఎకరాలకు జలయజ్ఞం ద్వారా నేను అంటున్న పాయింట్, ఇప్పుడు పులిచింతల నిర్మాణం రెస్పాన్సిబిలిటీ చంద్రబాబుదే లేకపోతే రాజశేఖర రెడ్డిదే? సార్ వస్తున్నాను సార్. అయితే ఆ జలయజ్ఞం ద్వారా ఎలాంటి సత్ఫలితాలు ఇచ్చాయో స్వయంగా ఆయన ఒప్పుకున్నారు. రెండోది మీరన్న రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాజెక్ట్ జరిగింది. ఆ ప్రాజెక్ట్ జలయజ్ఞం అంటే ఆయనకు ప్రాణం చేశారు, పులిచింతల ప్రాజెక్ట్ చేశారు. అది 2012లో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆరాధన మొట్టమొదటిసారిగా దాని యూటిలైజేషన్ లోకి వచ్చింది. అయితే మీరు అన్నట్టుగా హాయంలో జరిగింది కదా, మరి 2015లో ఈయన గారి ఒక కమిటీని వేశారు కదా, ఆ రోజున డిజైన్ లేదని అన్నారు కదా, మరి ఎందుకు ఎంక్వైరీ చేయలేదో మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు నిపుణుల కమిటీ నేననే పాయింట్, ఇక్కడ తెలుగుదేశం వచ్చి దాని మీద దాన్ని బెదిరించడం కోసమో లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బుల కోసం అనేది మీ ఆరోపణ తీసుకుని చేసుంటారనేది. బట్ అక్కడ తినేసేది ఎవరి టైంలో ఇస్తారు? ఎంక్వైరీ కమిటీకి ఇస్తారు లేకపోతే నిర్మాణం టైంలో ఇస్తారు డబ్బులు? సార్ అదే సార్, ఇప్పుడు మొత్తం అసలు దాని ప్రాజెక్టు వర్త్ ఉన్నత కమిటీ వేస్తే 72 కోట్లు అన్న దాన్ని
కాంట్రాక్టర్ 200 కోట్లు అంటే చివరికి చంద్రబాబు గారు చేసిన వైఫల్యం ఏంటి? కోట్లకి అయితే 400 కోట్లకు పరిష్కారం అవును సార్, ఆ ప్రొసీజర్ ఇప్పుడు ఆ లెక్కనైతే పులిచింత ఏది పోలవరానికి సంబంధించి మొదట్లో 10,000 కోట్ల నుంచి ఇప్పుడు 55,000 కోట్లు అయింది. ఏమని చెబుతోంది దాంట్లో? మనం 55,000 కోట్లు ఎక్కువ దుర్మార్గం ఏకంగా 16,000 కోట్ల నుంచి 55,000 కోట్లు ఎట్లా అవుతుందని చెప్పిన వాళ్ళం మనం 500 కోట్లు తగ్గిచ్చేసి ఆ 49,000 ఇచ్చేసేయండి అని చెప్తున్నాం. ఏముంది ఇక వాటిట్లలో? నేను అడిగిన పాయింట్, నిర్మాణం ప్రారంభమయ్యింది, పూర్తయింది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ టైంలోన. అప్పుడు జరిగితే ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు కమిటీ వేస్తే అప్పుడు చర్యలు తీసుకోలేదనాలా, లేకపోతే నిర్మాణం పూర్తయిన టైంలో తప్పు బాధ్యత అవుతుందా? సాయి గారు నన్ను పూర్తిగా చెప్పను, ఎందుకంటే మధ్య మధ్యలో వస్తుంటే అది అబ్స్ట్రక్టింగ్ గా ఉంది తప్ప దాని క్లారిటీ వెళ్ళట్లేదు ప్రజల్లోకి. ప్లీజ్ మై హంబుల్ రిక్వెస్ట్. నేను ఏమంటున్నానంటే సాయి గారు, ప్రాజెక్టు నిర్మాణం గురించి ఎస్ జరిగింది. ఇక్కడ పోలవరానికి మీరు ఇక్కడ కంపేర్ చేశారు కాబట్టి పోలవరంలో జరుగుతుంది ఏంటి? పునరావాసం యొక్క విషయంలో దాని యొక్క కాస్ట్ పెరగడం కానివ్వండి, కన్స్ట్రక్షన్ క్లాజ్ లో అప్పటికి ఇప్పటికి అంటే 2012లో ఉన్న కాస్ట్ ఇప్పుడు వేస్తున్నారు కాబట్టి ఆ రేట్లకు అనుగుణంగా ఇప్పుడు చర్యలు ఇప్పుడు చేపట్టే పరిస్థితి లేదు కాబట్టి ఆ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పునరావాసం కాస్ట్ పెరిగింది కాబట్టి అక్కడ జరిగింది. ఇక్కడ జరిగింది ఏమిటి? ఇక్కడ కమిటీ 72 కోట్లను వేస్తే ఆయన 200 కోట్లు అంటే వడ్డీలతో కలిపి డిలే, జస్ట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ డిలే వల్ల 400 కోట్లకి వెళ్ళింది. అది కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరగడం వల్ల పునరావాసం వల్ల పెరిగింది కాదు కదా సార్. ఇక్కడ అబ్సల్యూట్ గా ఒక ప్రధాన బాధ్యుడుగా ఉన్న ప్రభుత్వ వైఫల్యం వల్ల అప్పట్లో జరిగింది. దానికి దీనికి మనం కంపేర్ చేయలేం కదా. రెండోది మీరు అన్నారు ఎస్ 2015లో రిపోర్టు నిపుణుల కమిటీ సత్యనారాయణ గారు అధ్యక్షతన జరిగినటువంటి రిపోర్ట్ కమిటీలో మీరు ఎందుకు చర్యలు తీసుకోలేదు? దాని 4 సంవత్సరాలు ఎందుకు పక్కన పెట్టేశారు? ఆ రోజున చర్యలు తీసుకొని ఉండుంటే డిజైన్ అవ్వచ్చు, లేదంటే చర్యలు తీసుకొని ఉంటే ఆ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం మీరు చెప్పేది అదే. ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో తీసుకునేవాడు కదా, చంద్రబాబు ఆగుతాడా? ఆయన దాటి తట్టుకోలేకనే కదా కిందికి మీద పడి కుట్రలు పన్నుతుంది. మరి ఎందుకు తీసుకోలేకపోయారు చర్యలు? అంటే ఈ కుట్రలు వ్యవస్థలో ఏ రకంగా తన మనుషులు ఉన్నారో, కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా ఏ రకంగా ఉన్నారో దాన్ని తప్పించడానికి ఏ రకంగా కాంట్రాక్ట్ యొక్క పరిహారాన్ని పెంచుకుంటూ పోయి ఒక కోర్టులో కేసు గెలవపోతుంది. ప్రజలు అమాయకులు అనుకుంటారా, లేకపోతే మీరు తెలివిగల్లోళ్ళు అనుకుంటుంటారా? ఆ కోర్టులో మళ్ళీ రిట్ వేయకుండా తప్పించుకున్నాడు. అది కాదు, ప్రజలు అమాయకులు అనుకుంటారా, మీరు తెలివిగల్లోళ్ళు అనుకుంటారా? బాధ్యుడవుతారా? ఒక సందేహం నాకు, ప్రజలు అమాయకులా, మీరు తెలివిగల్లోళ్ళా? నేను ఇంతకుముందే చెప్పాను సార్ సాయి గారు, ప్రజలకు మించిన తెలివి. ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్ ఎట్లుందంటే, ఇక్కడ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే పులిచింతల నిర్మాణం అనేటువంటి దానికి సంబంధించి ప్రారంభమైంది, శంకుస్థాపన చేసింది రాజశేఖర రెడ్డి. గుంటూరు జిల్లాలో శంకుస్థాపన చేస్తున్నప్పుడు నల్గొండ జిల్లాలో నక్సల్స్ వెళ్ళి తగలబెట్టారు కూడా టెంట్లని, కుర్చీలని, అన్నిటినీ కూడా. అది అందరం కళ్ళెదురుగుండా చూసినటువంటి సత్యం. అంటే ప్రారంభమైంది రాజశేఖర రెడ్డి టైంలో, పూర్తయింది రాజశేఖర రెడ్డి మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి టైంలో. దాంట్లో ఆ కాంట్రాక్టర్ దగ్గర కాస్త బెదరేయడానికో, లేకపోతే పులిచింతలలో అవకతవకలు జరిగిందనినో హడావిడి చేయడానికో చంద్రబాబు టైంలో ఒక కమిటీ వేశారు. ఆ తర్వాత దానికి అప్పట్లో ఇవ్వాల్సిన డబ్బులు ఆపు కూర్చున్నారు, దాని మీద కోర్టులకు వెళ్ళి అవతలు తెచ్చుకున్నారు. అసలు సమస్య నేను అనేది ఏంటంటే, నిర్మాణం జరుగుతున్నప్పుడు నిద్రపోయారా? తేడాలు వస్తే, తప్పులు వస్తే సార్ ఇప్పుడు మీ వర్షన్ ఏంటి? కాంట్రాక్ట్ అని బెదిరించడానికి మీ వర్షన్ ఉంది, కానీ అందులో ఉన్న కుట్రలు కుతంత్రాలు మీ వరకు రాకపోతే మనం ఏం చేస్తాం? ప్రజలకు తెలియదా? మీరు ఒక్క అంశాన్ని మాట్లాడుతున్నారు, ప్రజలకు తెలుసు. మీరు కన్వీనియంట్గా కవరేజ్ చేసుకోవడం తప్పించి, ఇప్పుడు నిన్నటిదాకానే పులిచింతల నిర్మాణం జలయజ్ఞంలో భాగం అన్నారు. మళ్ళీ నిన్న ఇది రాగానే 2013లో బొలినేనికి కట్టబెట్టారు చంద్రబాబు నాయుడు అని చెప్తున్నారు. అంటే అప్పుడు ప్రాజెక్టు చంద్రబాబు నాయుడు నడిపించినట్టు. అప్పుడు రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం? మరి ఇప్పుడు నిర్మాణం పూర్తయిన తర్వాత జరిగినటువంటి దానికి చంద్రబాబుది బాధ్యత, అప్పుడు మధ్యలో నిర్మాణం జరిగితేనేమో రాజశేఖర రెడ్డి బాధ్యత. అంటే ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? సాయి గారు ఇప్పుడు మీరు కన్వీనియంట్ గా ఉన్నారని ఇప్పుడు ఒకే ఒక మాట ద్వారా మీరు కన్వీనియంట్ ఉన్నాను అనొచ్చా? చెప్పండి. మీరే ఇప్పుడు కన్వీనియంట్ గా చెప్పుకుంటోంది. అందులో 2013లో చంద్రబాబు నాయుడు టెండర్ పిలిచారని చెప్పారు. ఇప్పుడు అంతకు ముందు ఏం చెప్పారు? అది రాజశేఖర రెడ్డి నిర్మాణమే అని చెప్పారు. ఇప్పుడు గేటు కూలిపోయిన తర్వాత ఏమో చంద్రబాబు నాయుడు వల్ల కూలిపోయింది. అంతకుముందు నిర్మాణం సవ్యంగా జరిగి నీళ్లు స్థిరంగా ఉన్నప్పుడేమో రాజశేఖర రెడ్డి కళలు కంటం వల్లనే నీళ్లు వచ్చినాయి. ఎలా కరెక్ట్ అవుతుందండి?
సాయి గారు ఇక్కడ ఒకటి ఎలా కరెక్ట్ అవుతుంది దానికి రాజకీయ ఆరోపణ వేరు, అధికారులు ఇచ్చిన రిపోర్ట్ వేరు. మేము ప్రధాన అక్కడ వేరువేరుగా అంటే వేరండి, కానీ దాన్ని దీన్ని మిక్స్ చేయడం వల్లే కలిసింది. వేసిన రిపోర్ట్ ఎందుకు పక్కన పెట్టారు? 2015లో ఆ చర్యలు తీసుకొని ఉంటే ఎప్పుడైతే యాజ్ పర్ నాట్ డిజైన్ అని చెప్పారో ఆ రోజు తీసుకుంటే అప్పుడే తెలిసేది కదా రాజశేఖర రెడ్డి గారు ఏం జరిగింది అనేది. మరి ఎందుకు తీసుకోలేదంటే ఏం జరగనట్టే కదా. చంద్రబాబు గారు వదిలిపెడతారా మీరు చెప్పండి? ఏదైనా ఒక చిన్న లోపం ఉంటే అంటే బూతులు తిట్టే మనిషి లేక రాజశేఖర రెడ్డి గారి పేరు దాని మీదనే కదా అతను కోర్టుకు వెళ్ళింది. కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవడం, మిగతా డబ్బులు తీసుకోవడం అవన్నీ జరిగింది దాని మీదనే కదా. వదిలిపెడతారా మీరు చెప్పండి? మీరు ఎవిడెన్స్ ఉండి డాక్యుమెంట్ ఉంటే చంద్రబాబు గారు అంత బాధ్యత రహితంగా అంత ప్రధాన నిందితుడిలాగా ఇప్పుడు రైట్ అండి. ఇప్పుడు ఆ ప్రాజెక్టు చంద్రబాబే కట్టించారా? మొదలెట్టారు చెప్పండి. అది చంద్రబాబుదేనా ప్రాజెక్టు? చంద్రబాబు ప్రాజెక్ట్ ఏంటి సార్? అక్కడ ఆయన చర్యలు తీసుకోకుండా ఆయన నిర్లక్ష్యం చంద్రబాబు గారి ప్రాజెక్ట్ ఎలా అవుతుంది? అలాగే సార్, 13లో టెండర్ పిలిచింది చంద్రబాబే, పూర్తయ్యాక విచారణ వేసింది చంద్రబాబు. అప్పుడు ఇంకా ఆయనకే క్రెడిట్ వెళ్తుంది, కానీ రాజశేఖర రెడ్డి క్రెడిట్ ఎట్ వెళ్తుంది? అప్పుడు లేదు, నిర్మాణం రాజశేఖర రెడ్డి టైంలో ప్రారంభమై కాంగ్రెస్ టైంలో ముగిసింది అనుకున్నాం. అప్పుడు కాంగ్రెస్ ది బాధ్యత అవుతుందా, ఎవరిది అవుతుంది? నన్ను చెప్పనిస్తారా సార్? సాయి గారు ఏం చెప్పగలుగుతారండి? ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు, పనులు జరిగాయి, దాని ప్రయోజనాలు పొందుతున్నారన్నది జగమెరిగిన సత్యము. స్వయంగా మన చంద్రబాబు మీరు మళ్ళీ ఒకదానికి పొంతలు లేకుండానే మాట్లాడుతున్నారండి. మంచి జరిగితే రాజశేఖర రెడ్డి, చెడు జరిగితే చంద్రబాబు నాయుడేనా? 2013లో టెండర్లప్పుడు చంద్రబాబు పిలిస్తే అది కంటిన్యూ చేస్తే అది చంద్రబాబు క్రెడిట్ అవుతుందా, రాజశేఖర రెడ్డి క్రెడిట్ అవుతుందా? గేటు కొట్టుకుపోతేనేమో చంద్రబాబును, గేటు నడిస్తేనేమో రాజశేఖర రెడ్డి అవుతారా? మీకు నచ్చిన వర్షన్ రావాలంటే అది రాదు. మీ ప్రజలకు నచ్చిన వర్షన్, మీకు నచ్చిన వెర్షనే చెప్పండి. చెప్తాము. ఒకవేళ మీరు అనుకున్నదే కావాలి, మీకు నచ్చిన వెర్షన్ లోనే ఉన్న డొల్లతనం అడుగుతోంది. దయచేసి ఒక్క నిమిషం సార్, మీకు కావాల్సిన ఆన్సరే రావాలి అంటే రాజకీయ పార్టీ నుంచి రావు. కావాల్సిన ఆన్సర్ రావాలనుకుంటే కనుక మీతో ముందు చెప్పి కొద్దిగా ఆన్సర్ చెప్పండి అని అడుగుతారండి. ఫస్ట్ మీరు మీడియాని కార్నర్ చేయడం మానుకోండి. తెలుగుదేశానికి ఏ జబ్బు ఉందో మీకు కూడా ఆ జబ్బు, మీ వైసీపీ మొత్తం మీద మీకు ఒక్కడికే ఆ జబ్బు ఉంది. వైసీపీ మొత్తం మీద మీడియాని బెదరేయడం అనేటువంటి జబ్బు మీకు ఒక్కడికే ఉంది. అది కొద్దిగా మానుకోండి కొంచెం. రైట్, శివగారు ఏమంటారు ఈ మొత్తం వ్యవహారంలో? ఇక్కడ గేటు కొట్టుకుపోవడానికి కారణం తప్పు ఎక్కడ జరిగింది అనుకోవాలి? గుడ్ మార్నింగ్ సాయి గారు, ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఇక్కడ మనం మాట్లాడుతున్న సబ్జెక్ట్లో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి ప్రాజెక్ట్లో. సివిల్ వర్క్, మెకానికల్ లేక ఇంజనీరింగ్ వర్క్. మెకానికల్ వర్క్ అనుకుందాం. సివిల్ వర్క్ అనేది మనకు పిల్లర్లు లేక దాంతో స్ట్రక్చర్తో వచ్చినప్పుడు వస్తుంది. ఈరోజు మనకు వచ్చింది మెకానికల్ ఇష్యూ వచ్చింది. ఒక గేటు ఊడిపోయింది గేటే కానీ కారణం గేటు కాదు. గేటుని ఏదైతే మనకు సపోర్ట్గా గడ్డర్ ఉంటుందో, గడ్డర్ కింద ట్యూనియన్ బీము, దానికి గేట్ అని 3 పార్ట్లు పెట్టుకుంటాం. గడ్డర్కి సంబంధించిన వెల్డింగ్లో అది పాయింట్ లోడ్ అంటామండి. పాయింట్ లోడ్ అంటే ఏంటంటే మనకు మొత్తం ఒక స్ట్రక్చర్ లేక ఒక డోరు లేక ఒక ఆబ్జెక్ట్ బాగా స్ట్రాంగ్గా ఉంటుంది, మొత్తం స్ట్రాంగ్గా ఉంటుంది. కానీ దాని మ్యానుఫ్యాక్చరింగ్లో ఎక్కడో ఉన్న పొరపాటు వల్ల ఎక్కడో ఒక పాయింట్ కొంత సున్నితంగా ఉంటుంది, మిగిలిన దానితో పోల్చుకున్నప్పుడు అది కొంత వీక్గా ఉంటుంది. ఆ వీక్గా ఉన్న పాయింట్ మీద ఎప్పుడైతే ప్రెజర్ పడుతుందో, అది ఎప్పుడు పడుతుంది మనం చెప్పలేము, ఎందుకంటే ఆ సందర్భం రావాలి, కరెక్ట్గా దాని మీదనే పడాలి. కొన్ని 50 సంవత్సరాల తర్వాత బయటపడకపోవచ్చు, కొన్ని ముందు పడవచ్చు. సో ఆ పాయింట్ మీద ప్రెజర్ పడుతున్నప్పుడు ఎప్పుడైతే మనకు వాటర్ ఫుల్ లెవెల్లో ఉంది, 45 TMCల దాకా ఉంది, పైన ఫ్లడ్ వస్తూ ఉంది, గేట్ను ఆపరేట్ చేయడం కోసం ఆపరేట్ మాన్యువల్ ప్రకారం మొదట 4 అడుగులు లేపారు. ఏ గేటుని ఎప్పుడు ఆపరేట్ చేయాలంటే కూడా మనకు CWC అంటే ప్రాజెక్టుల వారిగా కాకుండా జనరల్ ఒక మోడల్ లాగా CWC మనకు పుట్టుస్తుందండి. సేఫ్టీ అండ్ ఆపరేషన్ మోడల్ ఒకటి ఉంటుంది, దాన్ని అందరూ ఫాలో అవుతారు. ఇదంతా అంటే ఎవరి ఇష్ట ప్రకారం వాళ్ళు నడిపేది కాదు, దీనికి ఒక గైడ్లైన్స్ ఉంది. దానికి సంబంధించి దాన్ని ఆధారంగా చేసుకుని ప్రాజెక్టులో కూడా ఒక సర్వీస్ ఆపరేషన్ గైడ్లైన్స్ ఒకటి పెట్టుకుంటారు, దాని ప్రకారం చేస్తారు. మీరు ఎప్పుడైనా గమనించండి, ప్రాజెక్టులో ఎప్పుడు కూడా అటు చివరి గేట్లు కానీ మధ్య గేట్లు కానీ కాకుండా ఇప్పుడు మొత్తం మనకి 24 గేట్లు ఉన్నాయి పులిచింతల్లో, 16వ గేట్ ఎత్తడానికి ట్రై చేశారు. అంటే అది 22, 23, 24 కాదు, ఇటువైపు 1, 2, 3 కాదు, కరెక్ట్గా 12, 13 కాదు. దానికి ఒక మెథడ్ ఉంటుందండి, ఎంత ప్రవాహం ఉన్నప్పుడు ఏంటుంది. మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసేటప్పుడే మనకు చూడటానికి ఒక రకంగా మొత్తం సమానంగా ఉన్నా కానీ వాస్తవంగా ప్రాజెక్టు సలగితలా ఉండదండి. ఒకవైపు ఎక్కువ ఒకవైపు తక్కువలాగా ఉంటుంది. అది మనకు కింద బేస్మెంట్ చూడలేము కాబట్టి మనకు తెలియదు.
దాన్ని నాన్ ఓవర్ఫ్లో అని, కొంత ఓవర్ఫ్లో అని, ఇట్లా రకరకాలుగా ఏమంటారు ప్యాటర్న్స్ తో పెట్టుకుంటారు. ఇక్కడ నిన్న జరిగినది ఏంటంటే అండి, వాళ్ళు ఎప్పుడైతే పైకి ఆపరేట్ చేస్తా ఉన్నారో, పైనుంచి వరద ఉంది, ఫుల్ లెవెల్లో 45 టీఎంసీల వరకు ప్రాజెక్టులు ఉన్నాయి. ఆ గేట్ ఆపరేట్ చేస్తున్నప్పుడు 4 అడుగుల దగ్గరకు వచ్చినప్పుడు ఆ వెల్డింగ్ అనేది వీక్ అయింది, గడ్డర్ వీక్ అయింది. పైనుంచి ప్రెజర్ ఉండటం, పైనుంచి పైనుంచి కనుక వరద లేకపోయి ఉంటే బహుశా నిన్న కూడా అది బయటపడకపోయి ఉండకపోవచ్చు. నీళ్ళు ఎత్తుతున్నారు, నీళ్ళు బయటికి పోతున్నా, ఇంకా వరద వస్తుంది అంటే ఒక ప్రెజర్ పడుతుంది దాని మీద. ఆ పాయింట్ లోడ్ మీద పడేసి ఒకసారి గడ్డరు అక్కడి నుంచి డిస్ప్లేస్ అయింది, అక్కడి నుంచి కదిలింది. ఎప్పుడైతే గడ్డరు కదిలిందో ఆటోమేటిక్గా గేట్ మొత్తం కొట్టుకొని పోయింది. జరిగింది ఇదండి. సరే, ఇది మరి ఎట్లా బయటపడుతుంది అంటే రెగ్యులర్గా మనకు మెయింటెనెన్స్ ఓఎంఎం ఉంటుంది, చూస్తూ ఉంటారు. పులిచింతల ప్రాజెక్ట్ వరకు ఏంటంటే ఇది 10 సంవత్సరాలు, మనం మీరు ఇందాక చర్చలో చెప్తా ఉన్నారు, నేను రాజకీయాల వైపు వెళ్ళను. 2003లో ఇది ఫస్ట్ శంకుస్థాపన అవార్డు అయిందండి. కానీ సహజంగానే చంద్రబాబు గారి హయాంలో ఎక్కువ పునాదులు పడ్డాయి, కానీ పని మొదలైంది మొత్తం కూడా జలయజ్ఞంలో భాగంగానే ప్రతి ప్రాజెక్టు మొదలైంది. సార్, దీంట్లో సివిల్ కాంట్రాక్టర్స్ వీళ్ళందరి గురించి నేను ఆ చర్చకి వెళ్ళదలుచుకోలేదు. ఇది పూర్తయిన కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో మొదటిసారి ఐ థింక్ అప్పుడు 2.5 టీఎంస్ 3 టీఎంస్ పెట్టారండి. గేట్లంతా పూర్తి చేసి ఆయన ఫార్మల్గా ఇనాగ్రేట్ చేసి అక్కడ పైలాన్ వేసి ఇనాగ్రేట్ చేశారు. ఆ రోజు మీకు తెలిసిందే తెలంగాణ విడిపోవటము, ఆ తర్వాత తెలంగాణ అంటే ఉద్యమము గట్టిగా తీవ్ర స్థాయిలో ఉండటము, కాంగ్రెస్ లో ఉన్న తెలంగాణ వాదులు నల్గొండ జిల్లా పైన కోమటిరెడ్డి గారు వీళ్ళందరూ తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తుండటము, మొత్తం మీద దాన్ని ఓపెన్ చేశారు. అయితే అసలు ఆ లొకేషన్ మీదనే మొదటి నుంచి కొన్ని ఆరోపణలు, కొన్ని వివాదాలు ఉన్నాయండి. ఇది లొకేషన్ ప్రాజెక్ట్ కట్టడానికి స్టేటా అంటామంట, మన సాయిల్ నేచర్. ఈ స్టేటా సరైంది కాదు, దీంట్లో సీపేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. అంటే మనం పైన మనం ప్రాజెక్ట్ కట్టుకున్నా కింద నుంచి భూమి లో పోర్ల నుంచి కూడా నీళ్లు జారిపోతూ ఉంటాయి. కాలక్రమేణా ఒక 100 ఏళ్లకు 200 ఏళ్లకు ప్రాజెక్టు కూడా కుంగిపోవడానికి అవకాశం ఉంటుందని, ఇలాంటివి సీపేజ్ సంబంధించి ఇష్యూ ఉందనేది ఒకటి ఆరోపణ ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తయింది, నీళ్ళు వచ్చినప్పుడు ప్రతి ప్రాజెక్టు మీద ఒక ఎంక్వైరీ నడుస్తుంది. అంటే అది టెక్నికల్ ఆడిట్ అనుకోండి, ఫంక్షనల్ ఆడిట్ అనుకోండి, ఒక ఆడిట్ నడుస్తూ ఉంటుంది. అది కరెక్ట్ గా నాకు ఐడియా లేదండి, ఎవరి హయాంలో దాన్ని అపాయింట్ చేసే ఐడియా లేదు. రిపోర్ట్ వచ్చింది 2015లో వచ్చింది. రామరాజు గారు, ఎక్స్ఈఎన్సీ గారు, సత్యనారాయణ గారు వీళ్ళు చేసి ఉన్నారు. వాళ్ళు ఏం చెప్పినారంటే, మనకి ఏదైతే మోడల్లో చెప్పున్నామో సివిల్ వర్క్, వాళ్ళు ఎక్కువ సివిల్ వర్క్ గురించి మాట్లాడారండి. మెకానికల్ ఇష్యూస్ నాకు తెలిసి మాట్లాడలేదు. కొన్ని పిల్లర్లు మనం ఏదైతే నిర్దిష్టంగా ఇంత వ్యాసార్థంతో డయామీటర్తో కట్టాలనుకున్నాము అంత కట్టలేదు, ఒక పిల్లర్ గురించి చెప్తున్నారు అనమాట. సో ఇది ఎప్పటికైనా కొంత ప్రమాదమే, దీని మీద చర్యలు తీసుకోవాలి, వాళ్ళు కరెక్షన్ చేయాలంటారు. వాళ్ళు చర్యలు అనేది వాళ్ళు చెప్పరు, కరెక్ట్ చేయాలన్నారు. అయితే కారణాలు ఏమైనా దాని మీద రిపోర్ట్ మీద ఫర్దర్ గా ఏమీ చర్యలు రాలేదు. అయితే దానికి ఈ రోజు జరిగిన దానికి రెండింటికి సంబంధం ఉందంటే నా ఉద్దేశంలో ఖచ్చితంగా సంబంధం లేదండి. ఆ రోజు ఉన్నదంతా సివిల్ వర్క్ సంబంధించింది. ఇప్పుడు ఉంది మంది మెకానికల్ ఇంజనీర్, ఇది ఇంజనీరింగ్ డిఫెక్ట్ గానే చూడాలి. ఇదేదో ఒకళ్ళు అవినీతి వలనో లేదంటే ఒకళ్ళు సరిగా కట్టకపోవడం వల్ల వచ్చింది కాదు. సో దీనికోసము ఇక్కడ చెప్తున్నాను, ఫస్ట్ పార్థసారథి గారు సీనియర్ నాయకులు చెప్పారు, సార్ మనం ఒక సంఘటన జరిగినప్పుడు వ్యవస్థను పరిశీలించుకుంటాము, మన చుట్టుపక్కల దాని ప్రభావం ఏమన్నా ఉంటుందని చూసుకోవాలి. కానీ ఒక సంఘటన జరిగినమంటే వ్యవస్థ మొత్తం కూడా ప్రమాదంలో ఉంది, అబద్ధతలో ఉంది, పడిపోతుంది అంటాన్ని అనడం అనేది అంత సరైనది కాదు సార్. ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ గేటు పోతే అన్ని ప్రాజెక్టులు పోతాయనుకోలేము, లేక ఒక ప్రాజెక్టు గేటు పోయినంత మాత్రాన ఆ ప్రాజెక్ట్ ఏంటంటే అసలు నీటి ప్రాజెక్టుల మీదనే చర్చ జరగాలి. సో ఈ ప్రాజెక్ట్ కనుక డ్యామేజ్ అయితే కింద ఉన్న ప్రాంతం అంతా సబ్మర్జ్ అయిపోతుంది. ఇలాంటి ఆ భయాలు కాకుండా దీంట్లో పాజిటివ్ కోణం ఉంది. ఇప్పటికి నేను నెగిటివ్ కోణం చెప్పాను, ఇంజనీరింగ్ డిఫెక్ట్ జరిగింది, దానివల్ల మనకు గేట్ పడిపోయిందని చెప్పి పాజిటివ్ సైడ్ చూద్దామండి. ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి సార్, చెప్పండి. ఇక్కడ అంటే నేను నిన్న అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ వర్క్స్ చేసే వాళ్ళతో మాట్లాడినప్పుడు చెప్తున్న పాయింట్ ఏంటంటే, అంటే మీరైతే ఎక్స్పర్ట్గా కరెక్ట్గా ఐడియా ఉంటుంది, గేటుకి అటు చివరన ఇటు చివర ఉండేటువంటి పాయింట్స్ ఉంటాయి కదా, అది 200 నుంచి 300 మీటర్ల గ్యాప్ ఉండాలి. వీళ్ళు దాదాపు 400 మీటర్ల గ్యాప్ని పెట్టారు. ఇక్కడ అసలు వాస్తవంగా గేటే కాదు, గేట్కి మామూలుగా వైర్ ఉంటుంది కదా పైకి కిందకి దించేటప్పుడు, అది దాంతో సహా అందువల్ల కొట్టుకుపోయింది అన్నటువంటి చెప్తున్నారు. అంటే అక్కడ లోపం ఏం జరిగినట్టు అసలు? సార్ ఖచ్చితంగా ఇదైతే నేను వినలేదని, ప్రాజెక్ట్లో కూడా ఇలాంటి డీటెయిల్స్ ఏమి లేవండి. ఖచ్చితంగా ఎంత గ్యాప్ ఎంత ఇవ్వాలన్నది పిల్లర్ కట్టినప్పుడు తెలుస్తుంది. ఆ పిల్లల మధ్య ఉన్న గ్యాప్నే మనము దాదాపు 17 మీటర్ల వెడల్పు ఉంది, ఆ గ్యాప్ తోనే గేట్లు పెడతాం. గేటు కోసం అంటే ప్రత్యేకమైన స్పెసిఫికేషన్ ఏముంటుంది, పిల్లల మధ్యలో ఎంత గ్యాప్ ఉంటే ఆ గ్యాప్లు ఎంత పెట్టాలని గేట్లు డిజైన్ చేసుకుంటారు. ఫస్ట్ ఎన్ని పిల్లలు కడుతున్నాము, ఎంత వైశాల్యంలో, నది మీద ఎంత వైశాల్యంలో కడుతున్నాము. ఇక్కడ పులిచింతలు వచ్చి దాదాపు 620 మీటర్లు ఎంతో కడుతున్నాము, ఎన్ని పిల్లలు కావాలి, అప్పుడు ఎన్ని గేట్లు పెట్టాలి, అది డిజైన్ అయిన తర్వాతనే గేటు పొడవు వెడల్పు అనేది వస్తుంది.
కాబట్టి నేనైతే అది కారణం కాదండి అది. ప్లస్ ఇంకోటి ఏంటంటే అనేక ప్రాజెక్టులలో 40 మీటర్ల వెడల్పు ఉన్నాయి పెద్ద ఇంతకన్నా పెద్ద గేట్లు ఉన్నాయి. ఇది ఒక రకంగా పులిచెంతల మీడియం సైజ్ ప్రాజెక్టే, మరి భారీ ప్రాజెక్ట్ కాదు, అలా చిన్న మీడియం సైజ్ ప్రాజెక్టే. ఇంకోటి ఏంటంటే ఇది 2 కొండల మధ్య కట్టలేదు, ఒకవైపే కొండ సపోర్ట్ ఉంది, ఒకవైపు మామూలు ఓపెన్ ల్యాండ్. దానివల్ల ఏంటంటే ఇప్పుడు శ్రీశైలం ప్రాజెక్ట్ లో పడ్డంత వాటర్ ఫోర్స్ ఈ ప్రాజెక్ట్ మీద పడదు. దీని ఎత్తు కూడా మనకి ఎంత వస్తుంది, తగ్గిపోతూ ఉంటుంది. మీరు శ్రీశైలం చూసుకుంటే మనకు 855 అడుగులు 885 అడుగులు ఎఫ్ఆర్ఆర్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేసరికి ఎంత ఉందంటే దాదాపు 58 మీటర్లు. 58 మీటర్లు అంటే దాదాపు 190-95 అడుగులే కదా. అంత ప్రెజర్ కూడా దీని మీద పడదండి. నేను ఆ పాజిటివ్ పాయింట్ కూడా చెప్పదలుచుకున్నానండి. మనకందరికీ తెలిసేటప్పటికే గేట్ పోయింది, ఒక 3 గంటలు దాటిపోయింది. 3 గంటలు దాటిపోయిందండి. మనం ఉదయం 6 గంటలకు లేచి తెలుసుకునేటప్పటికే తెల్లవారుజామున 3 గంటలకు గేటు పడిపోయింది. 3 గంటలకు మనకు విషయం తెలిసింది. ఈ లోపు అక్కడ ఇంజనీరింగ్ అధికారులు మంత్రిత్వ శాఖ వాళ్ళంతా పోయి పనిచేస్తా ఉన్నారు. వాళ్ళకున్న నిజంగా మనం ఇంజనీరింగ్ నేను అప్రిషియేట్ చెప్పాను. ఎందుకంటే మనకు ఒక భయం 45 టీఎంసీ ఉంది ఏకంగా వచ్చి ప్రకాశం బ్యారేజ్ మీద పడితే బ్యారేజ్ తట్టుకోగలుగుతుంది. బ్యారేజ్ చాలా చిన్న బ్యారేజ్, ఇది 3 టీఎంసీల బ్యారేజ్. విజయవాడ నగరం ఏమైపోతుంది, కింద అవనిగడ్డ ఇవన్నీ ఏమైతుందో భయం ఉండేది. అయితే అలా జరగకుండా వాళ్ళు ఫ్లడ్ ని కంట్రోల్ చేయగలిగారు. అంటే ఈ కంట్రోల్ వాళ్ళు చేయడం పెట్టి చేసేది కాదు కదా, ఇదంతా మెకానిజం, డెసిషన్ మేకింగ్. ఇదంతా ఏ టైంలో ఎంత ఎత్తాలి, ఎన్ని గేట్లు ఎత్తుకోవాలి. ఇప్పుడు ఒక గేట్ పడిపోయినప్పుడు ఇమీడియట్ గా 2వ గేట్ ఎత్తడానికి భయపడతారు. ఇది ఏమవుతుంది, ఇది కూడా పడిపోతే ఎట్లా. సో వీళ్ళు కరెక్ట్ మెకానిక్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఏ రేంజ్ లో ఎన్ని ఫీట్స్ ఎత్తాలనుకుంటూ ఆల్టర్నేట్ గేట్లన్నీ ఒకేసారి ఎత్తారండి. ఒక గేట్ తర్వాత ఇంకొకటి ఎత్తుకుంటూ వస్తారు. దాన్ని ఎత్తి చాలా కంట్రోల్ చేసుకుంటూ ఫ్లడ్ ని పంపించగలిగారు. దానివల్ల ఎక్కడ ముంపు మీరు విజయవాడ సిటీలో కానీ లేదంటే విజయవాడ పైన ఎక్కడ కనలేదు. ఒకే ఒక చోట ఏంటంటే అది కూడా కారణం ఏంటంటే ఒక వాగు కలుస్తుందండి అచ్చంపేట వైపు నుంచి. అది ఒక్క మార్గం మాత్రం ముంపుకు గురైంది. కొంచెం బాగా అంటే దాదాపు నది లెవెల్లో ఉంటుంది ఆ ప్రాంతము, కిందికి ఉంటుంది పోయింది. కాబట్టి ఎక్కడ ఫ్లడ్ సబ్మర్జ్ అనేది కాకుండా వాళ్ళు జాగ్రత్త కంట్రోల్ చేస్తున్నారు. ఒక గేటు డ్యామేజ్ అయిన తర్వాత దాని పక్క గేట్లు డ్యామేజ్ కాకుండా జాగ్రత్త కాపాడగలిగినారు. దానికైతే అధికారులను ఖచ్చితంగా అభినందిస్తారు. అసలు తెలిసిన వెంటనే అందరూ అక్కడ పోయి కూర్చొని ENC గారు కానీ SC గారు కానీ కూర్చొని చేశారు కదా. అది మన ఇంజనీరింగ్ ఎబిలిటీ అంటే దాన్ని మనం ఇంకా ఖచ్చితంగా గర్వంగా చెప్పుకోవాలి. ఇదే ఇంత క్యాబిలిటీ లేకుండా ప్రాజెక్ట్ మొత్తం కొట్టుకొని పోయి ఉండొచ్చు. మంచి పాయింట్. ఇప్పుడు ఈ వరద నీరు ఇప్పుడు 30 టీఎంసీల నీళ్లు దాకా వృధాగా పోయిందంటున్నారు కదా. ఈ వృధాగా పోయినటువంటి ఆ వాటర్ కరెక్ట్గా అయితే ఎన్ని ఎకరాలకి వరకు పనిచేస్తుంది సార్? ఇక్కడ దీనికి అంతర్జాతీయంగా మనం ఏం చెప్తామంటే సార్, బాగా నీటి ఆధారంగా పండే అంటే వరి లాగా ఎక్కువ నీళ్లు కావాల్సి వచ్చింది. ఒక టీఎంసీతో 10-12 వేల ఎకరాలు పండించుకోవచ్చు సార్. అదే సెమీ డ్రై ఉందనుకోండి, దానికి మనం 14-15, కొన్నిసార్లు ఇప్పుడున్న మోడర్న్ మెకానిజం అంటే డ్రిప్పులు ఇలాంటి వచ్చిన తర్వాత 15,000 ఎకరాలు కూడా పండించుకోవచ్చు అండి. అయితే ఇప్పుడు మొత్తము ఈరోజు నిన్న స్టాఫ్ లాక్కుని మనం వాళ్ళు ఫిక్స్ చేయడం కోసం పని మొదలు పెట్టారు. మొదట 10 టీఎంసీలు ఉన్నప్పుడు చేయగలం అనుకున్నారు, కానీ అది పైన గడ్డర్ ఫిక్స్ చేసిన తర్వాత అది కూడా సరిపోవట్లేదు. కాబట్టి 3 టీఎంసీలు అంటే క్రిస్ట్ లెవెల్ కన్నా కిందికి తీసుకొచ్చినప్పుడు మాత్రమే 3 టీఎంసీ ఉంటుంది. అంతవరకు పోవాల్సిందని చెప్పి ఇంకా ఖాళీ చేస్తున్నారు. దాదాపు 42 టీఎంసీ నీళ్ళని మనం సముద్రంలోకి వదలాల్సి వచ్చిందండి. దీనితో పాటు అదనంగా పైనుంచి నిన్న నుంచి ఒక 2.5 లక్షల దాకా వచ్చింది. అది అంటే 2.5 లక్షలు అంటే దాదాపు అది ఒక 11,000 అనుకోండి. అది దాదాపు 25-26 టీఎంసీలు. ఇది వృధా అయిందండి, ఖచ్చితంగా వృధా అయింది, నీరు వృధా. కాబట్టి దీంట్లో ఉన్న మనకి ఒకటే ఒక సానుకూలత ఏంటంటే మనం ఆగస్ట్ 1వ వారంలో ఉన్నాము, ఇంకా రైనీ సీజన్ ఉంది కాబట్టి మళ్ళీ నీళ్లు రావడానికి అవకాశం ఉందండి. అయితే మళ్ళీ దాన్ని 45 టీఎంసీలు పెడతారు లేదని చూడాలి. ఎందుకంటే స్టాఫ్ లాగా పెట్టారు, గేటు మరమ్మతు చేసి ఒక వారం రోజుల్లో బిగిస్తారు అనుకోండి. కొత్త గేటు పరిశీలన చూసుకోవడం కోసము నిజంగా అంత పెడతారా? జనరల్గా పెట్టకూడదు, 50% పెట్టుకుని టెస్ట్ చేసుకుంటారు, ఎంత ప్రెజర్ పడుతుంది, లోడ్ ఎట్లా ఉన్నది చూసుకుంటారు. రైట్. ఇప్పుడు దీంట్లో కాంట్రాక్టర్ బాధ్యులు అవుతారా, మెయింటెనెన్స్ చేసేటువంటి విషయంలో ఇంజనీర్లు బాధ్యులు అవుతారా? సార్ ఏ కాంట్రాక్టర్ అయినా ఒక ప్రాజెక్ట్, అది ఏ ప్రాజెక్ట్ అయినా సివిల్ ఇవ్వండి, ఏ ప్రాజెక్ట్ ఇవ్వండి, కట్టిన 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆ ప్రాజెక్ట్ సైజు బడ్జెట్ ని బట్టి ఇన్ని సంవత్సరాలు వాళ్ళ గ్యారంటీ అని ఉంటుంది. వాళ్ళే ఏ రిపేర్ వచ్చినా వాళ్ళే చేసుకోవాలండి మెయింటెనెన్స్. అది అయిపోయిన తర్వాత మెయింటెనెన్స్ వేరే కాంట్రాక్టర్ అని పిలుస్తారు. ఇప్పుడు వేరే కాంట్రాక్టర్ మెయింటెనెన్స్ లో ఉన్నారు. ఖచ్చితంగా బాధ్యులు మెయింటెనెన్స్ అవుతారండి. ఈ 2015 ఇచ్చిన రిపోర్ట్ లో గనక ఈ గేట్లకు సంబంధించి లేక ఇంజనీరింగ్ వర్క్ సంబంధించి ఏమైనా గనక ఉండి ఉంటే దాని ఆధారంగా ఒరిజినల్ కాంట్రాక్టర్ మళ్ళీ బాధ్యులు అవుతారు. అందులో దీనికి సంబంధించి ఏమీ లేదనుకోండి, ఇప్పుడున్న మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే బాధ్యత తీసుకోవాలి. ఖచ్చితంగా మెయింటెనెన్స్ వాళ్ళే చూసుకోవాలి. వాళ్ళు సరిగా వాళ్ళ పొరపాటు వల్ల జరిగింది కాబట్టి ఒకవేళ డ్యామేజ్ జరిగిన నష్టానికి సంబంధించి కూడా కలెక్ట్ చేయడానికి ఉంటాయి. జనరల్గా అట్లే రాసుకుంటాం, ఏమైనా డ్యామేజ్ జరిగితే మేనేజ్ చేయాలని చూసుకుంటాం. రైట్. అంటే మెయింటెనెన్స్ వేరే కాంట్రాక్టర్కే ఇస్తారు, డైరెక్ట్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చేయదు? లేదు సార్, ప్రతి ప్రాజెక్ట్కి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఇస్తారు. ఇరిగేషన్ సంబంధించిన ఒక ఏఈ ఉంటారు, చూస్తూ ఉంటారు.
కానీ ఇదంతా ఇప్పుడు సర్వీస్ మన అవుట్ సోర్సింగ్ అయిపోయింది కదండి, ప్రతి ప్రాజెక్ట్ కి వాళ్ళే చూసుకుంటారు. ఇక్కడ ఇంకోటి కూడా సార్, గేట్స్ తయారు చేసేది మనకి బీకాం కంపెనీ అండి, వరల్డ్లోనే ది బెస్ట్ కంపెనీ. పోలవరం గేట్లు కూడా వాళ్ళే చేశారు. వాళ్ళ ఇంజనీరింగ్ కెపాసిటీ మనం ఇప్పుడు అనుమానించాల్సిన అవసరం లేదండి. వాళ్ళు దే ఆర్ ద బెస్ట్ పీపుల్. ఈ రోజు పోలవరం కానీ కంతనపల్లి చేస్తున్నారు. గవర్నమెంట్ చూడండి 1990 మనకు సార్ మెగా వాళ్ళు మెయిన్ కాంట్రాక్టర్ సార్. గేట్లు వచ్చి బీకమ్ సార్, బిఈసి బేకం కంపెనీ చేస్తుంది. బీకమ్ రెండు బేకం కంపెనీ వాళ్ళు బెస్ట్ మ్యానుఫ్యాక్చర్ సార్ గేట్లు. వాళ్ళు వచ్చారు నిన్న మధ్యాహ్నానికే వాళ్ళు వచ్చి ఇక్కడ పని మొదలు పెట్టారు సార్. అట్లాగే దీంట్లో ఇలాంటి గేట్లు ఫిక్స్ చేయడంలో ఉన్న స్కిల్ లేబర్ లో కూడా అస్సాం ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. వాళ్ళు ఎఫిషియెంట్ వాళ్ళు అనమాట, బాగా చేస్తున్నారు, నీళ్ళలో దిగి పని చేయగలుగుతారు. రైట్. వరప్రసాద్ గారు ఏమంటారు ఇక్కడ? ఇప్పుడు ఇది టెక్నికల్ అండ్ మెకానికల్ సిస్టమ్ గురించి శివగారు చెప్పింది. రాజకీయ పరంగా ఇప్పుడు దీన్ని ఏ కోణంలో చూడాలి? శివగారు చెప్పినటువంటి అంశాలని మనం అర్థం చేసుకుంటే, సాయి గారు ఇందాక రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడినటువంటి వాదన పూర్తిగా పచ్చి అబద్ధం. రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో గేట్ల నిర్వహణాన్ని దక్కించుకున్నటువంటి గుత్తేదారు ఎందుకు ఆ పరిధి నుంచి వైదొలిగారో సూటిగా సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాను. కేవలం దక్కించుకున్నటువంటి గుత్తేదారు వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ని వ్యయాన్ని అంగీకరించకపోవటం వల్ల రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఆ గుత్తేదారు ఆ బాధ్యతల నుంచి పక్క తప్పుకున్నారు. తర్వాత మరో గుత్తేదారికి ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది. ఈరోజు రాజశేఖర రెడ్డి గారు మాట్లాడేది ఏంటంటే, ఈరోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో జరిగింది, ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ ఓ రిపోర్ట్ ఇచ్చింది, ఆ రిపోర్టుని సరిగా దాని మీద చర్యలు తీసుకోకపోవడం వల్ల ఈ పరిణామం ఉద్భవించిందని చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నా, మరి మీరు 2 సంవత్సరాల కాల పరిమితిలో మీరేం చేశారు? ఆ కమిటీ చంద్రబాబు నాయుడు గారు చేయలేదు, మీరు ఈ 2 సంవత్సరాల కాల పరిమితిలో చేయొచ్చు కదా, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవచ్చు కదా. నిజంగా గేట్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయి, లేదు ప్రాజెక్టులో మరమ్మతులు చేపట్టడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది, మీరు మరమ్మతులు నిర్వహించాల్సి ఉంది కదా, ఆ నిర్వహణ ఎందుకు చేపట్టలేకపోయారనేది ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. నిజంగా మీరు రాజకీయ విమర్శ చేయాలనుకుంటే దీనిలో ఈ రాజకీయ విమర్శ అనేది పరిపూర్ణంగా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వానికి చేరుతుందనేది రాజశేఖర రెడ్డి గారు అర్థం చేసుకోవాలి. ప్రధానంగా ఈరోజు సాయి గారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలని దాచిపెట్టకుండా జరిగింది. ఈరోజు కృష్ణా డెల్టా ప్రాంతం రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి, డెడ్ స్టోరేజ్ వాటర్ కన్నా తక్కువగా ఉండి పరిస్థితుల్లోనే ఈరోజు పనులు చేపట్టేటువంటి పరిస్థితి ఉందని ఇందాక సోదరులు వెల్లడించడం జరిగింది. 3 టీఎంసీలు అంటే నాకు తెలిసి 2 టీఎంసీల పరిధి వరకు నీటిని వదిలిన తర్వాత మాత్రమే ఆ యొక్క సాంకేతిక పరమైనటువంటి మెకానికల్ వర్క్ జరుగుతుందనేది ఈరోజు ఇంజనీర్లు చెప్తున్నటువంటి మాట. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు పట్టిసీమ లేకపోతే ఈ డెల్టా ప్రాంతం రైతులు నష్టపోయేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది రాజశేఖర రెడ్డి గారు చెప్పాలా. మరి ఈరోజు పట్టిసీమ మీద కూడా గతంలో వైసీపీ నాయకులు విమర్శలు చేశారు. మరి పట్టిసీమలో అవినీతి జరిగిందనో, లేదంటే పట్టిసీమ అసలు డిజైనే కరెక్ట్ కాదు, పట్టిసీమ అసలు అవసరమే లేదు అనేటువంటి మాటలు కూడా మాట్లాడారు. ఈరోజు పులిచింతలకి ఈ పరిస్థితి గేట్లు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత ఇటువంటి విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు డెల్టా ప్రాంతాన్ని రైతాంగాన్ని ఆదుకోవటానికి, సాగునీరు కానీ తాగునీరు కానీ అందించడానికి ఈ రోజుకు మనకి ప్రత్యామ్నాయంగా పట్టిసీమ ఉంది కాబట్టి ఈ సంవత్సరంలో రైతులు ఆందోళన పడవలసినటువంటి పరిస్థితి లేదు సాయి గారు. కానీ యుద్ధ ప్రాతిపదిక మీద చర్యలు జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలని భేషజాలకు పోకుండా ఏదో రాజకీయ పరమైనటువంటి విమర్శలకి తాస్కారం ఇవ్వకుండా మరి గేటు నిర్వహణ పనులు ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటికైనా ఉంది. ఇది ఈ ప్రాంతంలోనే కాదు, మిగతా ప్రాంతాల్లో కూడా నీటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదిక మీద సమీక్ష నిర్వహించవలసినటువంటి బాధ్యత రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద ఉందని చెప్తా ఉన్నాను సాయి గారు. రైట్. ఓకే, పార్థసారథి గారు మీ దగ్గరకు వస్తాను. ఒక్క నిమిషం.
బిఫోర్ దట్ శివ గారు ఒక చిన్న కన్ఫ్యూజను. ఇప్పుడు 2012 సంవత్సరంలో దాదాపుగా కిరణ్ కుమార్ రెడ్డి టైంలో అది ప్రారంభమయ్యాక సరే రాష్ట్ర విభజన తర్వాత దాని నిర్వహణ మనం తీసుకున్నామా లేదా? ఎందుకు అంటే దాంట్లో ఒక కన్ఫ్యూజన్ అలా చివరిదాకా కూడా ఆ డబ్బులు పూర్తిగా ఇవ్వలేదంటూ తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్షన్స్ రైజ్ చేయడం, హరీష్ రావు దానికి మిగతా కాంపెన్సేషన్ ఇవ్వాలని అప్పట్లో దాని మీద అభ్యంతరాలు వ్యక్తం చేయడం చాలా రోజులు జరిగింది కదా. ఓవరాల్గా నిర్వహణ ఏమన్నా మనం తీసుకున్నామా లేదా, ఆ కాంపెన్సేషన్ ఇష్యూ ఏమైంది? సార్ ఇది నిర్వహణ పూర్తిగా ఆంధ్ర ప్రభుత్వం అంది సార్. మొదటి నుంచి కూడా రాష్ట్ర విభజన తర్వాత నుంచి తెలంగాణకు సంబంధించిన ఒక పవర్ జనరేషన్ యూనిట్ ఉంది, అది వాళ్ళు నడుపుకుంటున్నారు. ఈ కాంపెన్సేషన్ ఏంటంటే అండి నిర్వాసితుల సమస్య. మొత్తము ముంపు గ్రామాలన్నిటికీ కూడా R&R సెటిల్ చేయకుండా మీరు ఫుల్ కెపాసిటీ పెడితే మా ప్రాంతం ఊరుతుంది కాబట్టి ముందు వాళ్ళని ఖాళీ చేయించండి, తర్వాత మేము మీరు పెట్టుకోండి అని చెప్పినారు. దాన్ని పూర్తి చేశారు. దాదాపు కరెక్ట్ నెంబర్ గుర్తులేదు సార్, పెద్ద అమౌంట్ ఏం కాదు, బహుశా 150-200 కోట్ల అమౌంట్ అది, ఎగ్జాక్ట్ అమౌంట్ నాకు గుర్తులేదు. దాన్ని ఇచ్చేసి మనం 2019 నుంచి ఫుల్ కెపాసిటీలో పెట్టుకుంటూ వచ్చాం. 2019, 2020, 2021 మూడు సంవత్సరాలు ఫుల్ కెపాసిటీ పెట్టాము. 2012లో మొదటిసారి మనం స్టోరేజ్ చేస్తే 2019 అంటే 7 సంవత్సరాల తర్వాత ప్రాజెక్ట్ లో పూర్తి స్థాయిలో నేను ఇప్పి నిలబెట్టాను. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. నేను వరప్రసాద్ గారు చెప్పిన ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను సార్. నా పేరు కూడా కోట్ చేస్తున్నారు, చెప్పండి సార్. నేను చెప్పిన ఆధారంగా ఎవరి వాదన అబద్ధం కాదు, నిజం కాదు సార్. నేను ప్యూర్లీ టెక్నికల్ విషయాలే మాట్లాడాను. ఇంకోటి కూడా చెప్పిన కమిటీలో గనక ఇంజనీరింగ్ డిఫెక్ట్ కూడా ఉంది అని గనక వస్తే ఖచ్చితంగా ఆ రోజు ఉన్న గుత్తేదాడు కూడా బాధ్యుడు అవుతాడు, అది భవిష్యత్ అండి. రెండోది, ఈ రోజు పులిచింతల గేటు పోవడం వల్ల కృష్ణా డెల్టా రైతులు నష్టపోయారు అనేది కరెక్ట్ కాదు. సహజ సంపద ఇంతకాలం నిలవబెట్టుకున్న నీళ్లు పోవడం అనేది బాధాకరము, కానీ ఈ నీళ్లు లేకపోవడం వల్ల కృష్ణా డెల్టాలో పంటలకు అయితే నష్టం లేదు సార్. ఇప్పటికే మొత్తం 3 నాట్లు పడి ఉన్నాయి. ప్రకాశం బ్యారేజ్ నుంచి అన్ని కాలాలకు నీళ్లు ఇస్తా ఉన్నారు. పులిచింతల్లో మీకు ఎప్పుడు కావాలంటే ఇది స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్, స్టెబిలైజేషన్ ప్రాజెక్ట్ అంటే నీళ్లు తక్కువ ఉన్న సంవత్సరంలో అటు ప్రకాశం బ్యారేజీకి సరిపడినప్పుడు ఇక్కడ నీళ్లు నిల్వ చేసుకుని ఇస్తాం. జనరల్గా ఏంటంటే సెకండ్ సీజన్కి ఇస్తాము, లేదా వరద మనకు జూన్ చివరిలో రాకపోతే మనకు జూన్ చివరి 2వ వారం 3వ వారం నుంచి కొన్ని చోట్ల కృష్ణా డెల్టా నాట్లేస్తారు. కాబట్టి ఈ పులిచింతల ప్రాజెక్టులో నీళ్ళని ప్రకాశం బ్యారేజ్కి ఇచ్చి అక్కడ కాలంలో దిగడానికి ఇస్తారు. ఇప్పుడు మనం ఆ సీజన్ ఫస్ట్ సీజన్ దాదాపు మనం దాటుకుని వచ్చినామని నాట్లు పడ్డాయి, ఇబ్బంది ఏమీ లేదు. మీరు పట్టిసీమను తీసుకొచ్చారు, దయచేసి ఈ 2 ప్రాజెక్టులను మాత్రం పోలిక పెట్టకండి. మీరు సపరేట్ డిబేట్ పెడితే పట్టిసీమ గురించి కూడా మాట్లాడండి. రైట్, పార్థసారథి గారు. రాజశేఖర్ గారు, నేను చెప్పినటువంటి విషయం ఆయనకు అర్థమైందో లేదో తెలియదు, కానీ వాస్తవంగా ఈరోజు మొత్తం జరిగేటువంటి అవినీతికి కారణం అనేటువంటిది ఇక్కడ ఉండేటువంటి 2 ప్రాంతీయ పార్టీలు అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. నేను ఇప్పటికైనా వాస్తవంతో కూడా నేను ప్రూవ్ చేయగలుగుతాను. ఇక్కడ ప్రజల్ని కూడా నేను ఏదో ప్రజల్ని విమర్శించినా అని కాదు, ప్రజల్ని విమర్శించేటువంటి దాంట్లో కూడా ఈ పార్టీలు, అది తెలుగుదేశం కానీ వైఎస్ఆర్సీపీ కానీ, తాత్కాలిక ప్రయోజనాలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత శాశ్వత ప్రయోజనాలకు ఇవ్వడం లేదు అనేటువంటిది 100% కాదు, 1000% నేను ఇప్పుడు కూడా నేను మాట్లాడదలుచుకున్నాను. ఇంతకుముందే వరప్రసాద్ గారు చెప్పారు, మీరు అయితే కమిటీకి సంబంధించి విమర్శించినప్పుడు 2 ఏళ్లు మీరు ఏం చేశారు అని చెప్పేసి అంటే దానికి ఈ వైఎస్ఆర్సీపీ దగ్గర సమాధానం ఉండదు. ఎంతసేపు ఒకరి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేయడం తప్ప ఈ ప్రాంతీయ పార్టీల్లో నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంటారు, కానీ నేను దొంగను కాదు అనేటువంటి మాట అటు అసెంబ్లీలో కానీ ఇక్కడ బయట కానీ ఉండదండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, నువ్వు దొంగ అంటే నువ్వు పెద్ద దొంగ అంతే తప్ప నేను దొంగను కాదు అనేటువంటి విషయం అటు వైఎస్ఆర్సీపీలో కానీ దీంట్లో కానీ లేదు. దీంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. 2 ఎకరాల నుంచి 20,000 కోట్లకు ఒకరు వచ్చారు. అప్పుల పాల్లో ఉండేటప్పటి నుంచి ఈరోజు 50,000 కోట్లకు ఒకరు వచ్చారు. అవినీతి లేకుండా జరగలేదనేది ఆంధ్ర ప్రజలకు తెలియని విషయం కాదు. కాకపోతే ఇక్కడ ప్రజల్ని కూడా నేనేమంటున్నానంటే, అవినీతి అనేటువంటిది ఏ స్థాయిలో ఉంటుంది అనేటువంటి విషయం కూడా నేను అందుకే గుర్తు చేశాను. 5,000 రూపాయల యొక్క లంచం తీసుకున్న కారణంగా బాంబేలో పేలుళ్లు జరిగాయి అనేటువంటి విషయాన్ని నేను గుర్తు చేశాను. అంటే ఇక్కడ అవినీతి అనేటువంటిది ఎందుకు జరుగుతుందంటే, నాయకుడు నీతివంతుడుగా ఉన్నప్పుడు ఆ నాయకుని యొక్క కింద ఉండేటువంటి అధికారులు నీతివంతులుగా ఉంటారు, వాళ్ళని చూసి కింద ఉండేటువంటి అధికారులు నీతివంతులుగా ఉంటారు. ఇక్కడ నాయకుడే అవినీతి చేసేటువంటి పరిస్థితి ఉన్నా, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా దానికి ఏమాత్రం లేనప్పుడు కింద ఉండేటువంటి అధికారుల్లోనూ అలాంటి నిర్లక్ష్యమే వస్తుంది. అదే ఈ యొక్క విషయంలో జరుగుతూ ఉండేటువంటిది. ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్రంలో వారు అన్నారు చాలా విఘ్నులు అని. వాస్తవమే, విఘ్నత ఉన్నా కూడా తాత్కాలిక ప్రయోజనాలకి ఆంధ్రులు అవుతారు అనడానికి నేను ఉదాహరణలతో సహా చెప్పగలుగుతా. జనతా ప్రభుత్వం అనేది ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా, ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా యావత్తు దేశమంతా కూడా మొరార్జీ దేశాయ్, జగజ్జీవన్ రామ్, అలాగే
జార్జ్ ఫెర్నాండెస్, వాజ్పేయి గారు, అద్వానీ గారు ఇలాంటి మహానుభావులు ఉన్నటువంటి జనతా పార్టీని దేశమంతా కూడా ఎన్నుకుంటే ఆంధ్ర ప్రజలు 42 ఎంపీలకు గాను 41 సీట్లు ఇచ్చారు ఇందిరాగాంధీకి. అంటే ఇందిరాగాంధీ నియంత కాకుండా అది ప్రపంచంలోనే చాలా పెద్ద ప్రజాస్వామ్యానికి పెద్ద ఇబ్బంది చేసింది అనేటువంటి విషయం తెలిసి దేశమంతా ఒకవైపు వెళ్తే ఆంధ్ర ప్రజలు మాత్రం 42 సీట్లకు 41 సీట్లు ఇచ్చారండి. మన తప్పును మనం డైవర్ట్ అవుతుంది, వేరే వేరే అంశాల వైపుకి వెళ్తున్నాం. అంటే టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం. ఒకే విషయం అండి, దీంట్లో అవినీతి విషయంలో జలయజ్ఞం ధనయజ్ఞం అయిందనేటువంటి విషయంలో మొట్టమొదటి ఈ యొక్క యజ్ఞ ప్రాజెక్టుల యొక్క వాల్యూ అంతా కూడా 40,000 కోట్ల నుంచి 70,000 కోట్లు అన్నారు. 70,000 కోట్ల రూపాయల నుంచి ఎంతకు వెళ్ళిందండి ఈరోజు? కాబట్టి దీంట్లో వైఎస్ఆర్సీపీ కానీ తెలుగుదేశం కానీ రెండూ కూడా 100% మనకందరికీ కూడా తెలుసండి, కాంట్రాక్ట్ వ్యవస్థల ఆధారంగానే ప్రాంతీయ పార్టీలు ఖచ్చితంగా ఉంటాయి. దాళ్ళ నుంచి వచ్చేటువంటి డబ్బు ఆధారంగానే ఈ పార్టీలు కూడా బతుకుతున్నాయి. ఈ రోజు దేశంలో ఉండేటువంటి దాంట్లో పెద్ద పెద్ద ప్రాజెక్టుల విషయంలో కూడా ఇక్కడ ఉండేటువంటి కాంట్రాక్టర్లకు సంబంధించినటువంటి వ్యవహారాలు యావత్తు ప్రజానీకానికి తెలుసు. ఇదేం మొసిపూసి మారేడికాయ చేసేటువంటిది కాదు. నేనేమంటున్నానంటే ప్రజల్ని కూడా దయచేసి వాస్తవ అభివృద్ధి వైపుకు తీసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాస్తవ అభివృద్ధి అంటే పెన్షన్లు ఇవ్వడం మాత్రమే కాదండి, పెన్షన్లు ఇచ్చేటువంటి వ్యక్తుల్ని పెన్షన్ అవసరం లేకుండా ఉండే పరిస్థితికి తీసుకురావాలి. అందుకని ఈ ప్రాజెక్టుల విషయంలో ఏమాత్రం అవినీతి జరిగినా అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది. ఏదన్నా బిల్డింగ్ కూలిపోతే ఆ బిల్డింగ్ వరకే వస్తుందేమో కానీ పొరపాటున ప్రాజెక్టుల్లో అవినీతి జరిగేటువంటి పరిస్థితి వస్తే లక్షల కుటుంబాలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంది. ఆర్థికంగా కూడా నష్టం వస్తుంది, అనేక రకాల ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఈ పార్టీలు రెండింటికి కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకరి మీద ఒకరికి విమర్శించి మొత్తం పార్టీని డైవర్షన్ చేయడం కాదు, వాస్తవంగా దానికి సంబంధించినటువంటి అధికారులని బాధ్యత చేయాలి. అటువంటి అధికారులను తయారు చేసేటువంటి రాజకీయ వ్యవస్థను కూడా బాధ్యత చేయాలని చెప్పేసి నేనైతే స్పష్టంగా చెప్తానండి. దాంట్లో నాకేం భేషజం లేదు, నాకేం అనుమానం కూడా లేదండి. రైట్. రాజశేఖర రెడ్డి గారు. సార్ ఇంతకుముందు వరప్రసాద్ గారు చెప్పిన దానికి, బీజేపీ వారు చెప్పిన దానికి నేను సమాధానం చెప్పదలుచుకున్నాను. ఒకటి, వరప్రసాద్ గారు అనలిస్ట్ గా మాట్లాడుతూ ఆ రిపోర్టు మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు కూడా ఖచ్చితంగా సార్ మంచి ప్రశ్న వేశారు. మీరు ఏదైతే ఇప్పుడు మనం ఎంక్వైరీకి వేసామో ఆ నిర్వహణ లోపం అన్నాము, లేకపోతే ఆ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం రాగానే అధికారులు ఇదిగోండి సార్ పలానా చప్పుడు రిపోర్ట్ జరిగింది, దాని మీద మనం చర్యలు తీసుకోవాలి అని అధికారులు నివేదించాల్సిన అంశం కూడా ఒకటి ఉంటుంది. ఒకటి అదొక అంశం. కాబట్టి ఇప్పుడు ఏదైతే మీ ఆదేశాలు జారీ చేయడం జరిగిందో అందులో ఆ విషయం కూడా చర్చకు వస్తుంది. వచ్చినప్పుడు ఖచ్చితంగా అధికారులు ఆ వాస్తవాన్ని ఎందుకు మరుగున పెట్టారు, లేదా అది ఇంటెన్షనా అన్ఇంటెన్షన్ అనేది కూడా బయటకు వస్తుంది. ఖచ్చితంగా అది కూడా ప్రజలు తెలియాల్సిన మంచి అంశమే. రెండో అంశం సాయి గారు ఆయన మాట్లాడుతూ మన వరప్రసాద్ గారు పట్టిసీమతో పోల్చారు. ఇక పట్టిసీమతో పోల్చినప్పుడు ఇక వరప్రసాద్ గారి విజ్ఞతగా వదిలేస్తుంది. పట్టిసీమలో పెట్టినటువంటి పెట్టుబడి కానివ్వండి, ఆ టైం కానీ మనం పోలవరానికి పెట్టుంటే ఈ పార్టీకల్లా ఎంత మేరకు వర్క్ అయిపోయేదో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ పట్టిసీమ యొక్క వృధా ప్రాజెక్టు, దాని ఏదైతే పోలవరాన్ని పెట్టాల్సిన పెట్టుబడులు అన్ని కూడా అనవసరంగా దాన్ని స్టాప్ చేసి దీన్ని కంటిన్యూ చేస్తున్నారు. ఆ రోజు నెత్తి నోరు కొట్టుకున్నాము. అదే లేకుంటే ఈ పార్టీకల్లా పోలవరం ఏ రకంగా ముందుకు దూకుడుగా వెళ్ళేదో వరప్రసాద్ చెప్పాల్సిన అవసరం లేదు నేను చెప్పేది. కాబట్టి పట్టిసీమను దాన్ని పోల్చి మా యొక్క అభిప్రాయాలను పచ్చి అబద్ధమన్నారంటే సరే, వారి యొక్క అభిప్రాయాలు వారు ఒక ప్రీ కన్సీవ్డ్ నోషన్ అంటే ఒక డిటర్మైన్డ్ ఆలోచనతో వచ్చారనేది సుస్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక బీజేపీ వారు మాట్లాడుతూ గతంలో అంటే ఆ లోకల్ పార్టీలు ఆ ప్రభుత్వం కానివ్వండి, ఆ పార్టీ కానీ ఈ పార్టీ గురించి అన్నారు. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన పార్థసారథి గారు, దయచేసి మీరు కూడా 2014 నుంచి 2018 మీరు కూడా భాగస్వామిలే. మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో మీరు మరుగున పెట్టు అశ్వత్థామ అత్తహంజర అన్న టైపులో మీరు మరుగున పెడుతున్నారు. కానీ వారు ఎంత బాధ్యులో మీరు కూడా అంతే బాధ్యులు అన్న వాస్తవాన్ని మీరు దయచేసి మర్చిపోతూ ప్రజలు కూడా మర్చిపోరు. ఎందుకంటే వారికి నిత్యం మనం గుర్తు చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు కూడా భాగస్వాములే అందులో. మీరు కూడా ఎందుకు చర్యలు తీసుకోవాలని మీరు కూడా మీరు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అయితే ఓవరాల్ గా సార్ మీరు చెప్పేది ఏంటంటే తాత్కాలిక ప్రయోజనాలు చేస్తున్నారు పార్టీలు అన్నారు. మరి మీరు కూడా 4 ఏళ్ళ సంవత్సరంలో మంత్రి పదవి అనుభవించారు. మరి మీరెందుకు తాత్కాలిక ప్రయోజనాలు మాత్రమే అందించారా? శాశ్వత ప్రయోజనాలు అందించలేదు కదా. అందుకే కదా మిమ్మల్ని కూడా ఓడగొట్టారు, ఒక సీటు కూడా లేకుండా. కాబట్టి ఏంటంటే ఒకటికొకటికి సంబంధం లేకుండా మనం ఏదో ఇదైపోయినట్టు మిగతా వాళ్ళు చేసే వాళ్ళని చేయనీయకుండా వారు ఒక్కరే అభూత కల్పనలు చెప్తున్నారన్న
భావన మాత్రం కరెక్ట్ కాదు పార్థసారథి గారు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఇరిగేషన్ ఎక్స్పర్ట్ గారు చెప్పినట్టుగా ఒక ప్రాజెక్టు నిర్వహణ లోపం జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ నిర్వహణ లోపం అంటే బాధ్యతారహితంగా వ్యవహరించిందా, కట్టడంలో ఏమన్నా పొరపాటు చిన్న చిన్న అనుకోండి, ఖచ్చితంగా ఏదో మీరు అన్నట్టు ఎలక్ట్రిసిటీ పాయింట్ ఆఫ్ వ్యూలోనో లేకపోతే గేట్లు సరిగా దిగపోవడం వల్ల జరిగితే ఖచ్చితంగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ అవుతాయి. కానీ గేటు భీములతో సహా విరిగి పడినప్పుడు ఖచ్చితంగా కట్టడం గురించి కూడా మనం చర్చించుకోవాలి. వాటి మీద కూడా చర్యలు రావాల్సిందే. ప్రధానంగా నేను ఎందుకు 2015 రిపోర్టు గురించి పదే ప్రస్తావించంటే సాయి గారు, ఆ రోజున ఆ చర్యలు తీసుకొని ఉంటే ఇమ్మీడియట్ గా దాని యొక్క నిర్వహణ తీరు, దాని యొక్క పనితీరును చర్యలు తీసుకొని ఉంటే ఖచ్చితంగా ఈ రోజు ఆ యొక్క సమస్య తలెత్తి ఉండేది కాదు అనేది మా వాదన. కాబట్టి త్వరలోనే ఆ రిపోర్ట్ నేను అడిగిన పాయింట్ అదేనండి. సార్ ప్రాక్టికల్ గా మిస్ అవుతున్న పాయింట్ ఇదే. ఇక్కడ అడుగుతున్న పాయింట్ ఏంటంటే ఫస్ట్ మనం ఒక రెస్పాన్సిబుల్ గవర్నమెంట్ బాధ్యత, అధికార పక్షంలో ఉన్నప్పుడు మరింత బాధ్యత. గేటు కొట్టుకుపోగానే అప్పటిదాకా పులిచింతల మాది అన్నటువంటి వాళ్ళు కాస్త ఒక్కసారిగా చంద్రబాబుకి ఇచ్చేశారు. నేను అడిగిన పాయింట్ ఏంటంటే ఏమండి నిర్మాణం ఇప్పుడు గేటు కొట్టుకుపోయింది, ఫస్ట్ ఒక ఎంక్వైరీ వెయ్యాలా? ఆ గేటు కొట్టుకుపోవడానికి ఇంజనీరింగ్ లోపం కారణమా లేకపోతే టెక్నికల్ ప్రాబ్లమా, ఏం జరిగింది? అది కాంట్రాక్టర్ ఆ విషయంలో తప్పు చేశాడా లేకపోతే రైట్ చేశాడా? తప్పు చేసినా కూడా ఆరాడు సమర్థించారా? ఇవన్నీ అప్పుడు వస్తాయి. ముందు అసలు ఎంక్వైరీ వేయాలి. ఎంక్వైరీ అన్నది ఆదేశించక ముందే మీరు రాజకీయం తెచ్చేశారు. అధికార పక్షమే రాజకీయం తెచ్చింది. మామూలుగా ప్రతిపక్షం తెస్తుంది రెండో రోజుకి, ఇది వెంటనే ఇదిగో అది కొట్టుకుపోవడానికి నీదే కారణం. కానీ ఇక్కడ రాజకీయం పట్టుకొచ్చింది మీరు. 2013లో చంద్రబాబు నాయుడు బొలినేనని ఆయనకి ఇచ్చాడు అంటే ఆయన కాంగ్రెస్ అని చెప్పి వాళ్ళు ఇట్లాగా ఎవరికాళ్ళు స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ వచ్చారు. ఎందుకు అంత రాజకీయం అవసరం ఏంటి? ఒక్కరోజు ఆగి దాంట్లో ఇదిగో ఎంక్వైరీ చేస్తున్నాం, గేటు కొట్టుకుపోవడానికి కారణం ఏంటి అనేది ఎంక్వైరీ చేస్తున్నాం. ఓకే, కారణం కాంట్రాక్టర్ తప్పు, అప్పుడు కాంట్రాక్టర్ని కూడా బాధ్యుని చేయడం. మెయింటెనెన్స్ కాంట్రాక్టర్ది తప్ప లేకపోతే నిర్మాణం చేసిన కాంట్రాక్టర్ తప్ప, అప్పుడు ఇచ్చిన నివేదిక ఏంటి? ఇదంతా వెరిఫై చేసి మాట్లాడే ముందు చక్కగా ఇదిగోండి మేము దర్యాప్తు చేపిస్తున్నాం, తేలుస్తామండి ఎవడు బాధ్యుడు అనేటువంటిది చెప్పాలా? లేదు ఇలాగే స్టార్టింగే రాజకీయం చేసి ముందుగానే ఒక మోటివేటెడ్గా జనాల మైండ్ సెట్ని తయారు చేసుకుంటూ ఏదీ తేలకుండా, ఇప్పుడు మీరు ఒక మాట మాట్లాడతారు, వాళ్ళు ఒక మాట మాట్లాడతారు, ఫైనల్గా ఏదీ తేలకుండా అసలు కన్ఫ్యూజన్లో ఉంచడం కరెక్ట్ అనుకుంటున్నారా? సార్ సాయి గారు, మేము ఎప్పుడు కూడా పులిచింతల ప్రాజెక్టు చంద్రబాబు గారు అనలేదు. ఎందుకంటే ఆయన హాయంలో మొదలుపెట్టి కంప్లీట్ చేసిన ప్రాజెక్టు ఏవీ లేవు. మరొకసారి అంతకుముందు 9 సంవత్సరాలు కూడా తెలుగు గంగ ప్రాజెక్టుని తీసుకున్నా కూడా ఎన్టీ రామారావు గారు మొదలెట్టినటువంటి తెలుగు గంగ ప్రాజెక్టు 9 సంవత్సరాలు మరుగున పెడివి ఒక్క ఇటుక వేయకుండా ఉంటే ఎవరు మొదలెట్టినా అది రైతులకు ప్రయోజనం చేకూర్చేదని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కంప్లీట్ చేయడం జరిగింది. ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి ఉన్న ప్రాజెక్టు మీద ఉన్నట్టు ప్రేమ అభిమానాలు. కాబట్టి చంద్రబాబు గారు ఇరిగేషన్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తారన్నది అది పూర్తిగా అవాస్తవమే. అయితే మీరన్నట్టు మేము ఎందుకు రాజకీయ ఆరోపణలు చేసామంటున్నారు. మేము రాజకీయ ఆరోపణలు దానికన్నా ముందు ప్రధానంగా మీరంటే ఒక బాధ్యతమైన అధికార పార్టీగా మేము ఏం చేశాము, ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం జరిగింది. ఎంక్వైరీ వేయగానే అధికారులలో అంటే బాధ్యత అయితే ఏదైనా ఉంటే వాటిని చర్యలు తీసుకోవడానికి కమిటీ వేసాము. త్వరితగతిన ఆ రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించడం జరిగింది. ఒకటి. రెండోది ఏమైంది, ఇందులో అసలు ఒక పాయింట్ నేను చెప్తున్నది ప్రభుత్వం ప్రభుత్వం పని చేస్తుంది, ఈ లోపు రాజకీయంగా మీరు చేస్తున్నది రైట్ అవుతుందా అంటున్నా. ఇప్పుడు మీరు అన్నది మీరు అన్నారు అట్లా సాక్షి నిన్న ప్రొజెక్ట్ చేసి సాక్షి కానీ వైసీపీ కానీ ఫస్ట్ వాడేసిన పదం ఏంటంటే 2013లోనే బొల్లేనికి కాంట్రాక్ట్ ఇచ్చారు, ఇక అక్కడి నుంచి బిగిన్ చేశారు మీరే. దానికి వాళ్ళు ఆన్సర్ మాట్లాడతారు మీ హయాంలో చేత కావట్లేదు అనేటు. అసలు ఒక సమస్యకి రీజన్ ఏంటో మూలం దగ్గరికి పోకుండా మీ ఇద్దరు రాజకీయం చేసుకోవడం వల్ల రాష్ట్రానికి ప్రయోజనమా నష్టమా? ఇప్పుడు సాయి గారు, నేను మీకు చెప్పేది ఏంటంటే రాజకీయ ఆరోపణలు వేరు, మన అవాస్తవాలు వేరు అనేది మీరు కూడా చెప్తే అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఒకటి, ప్రజలకి వాస్తవాల గురించి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాటి యొక్క వాస్తవాలు బయటకు వస్తాయి, ఏది రిపోర్ట్ రాగానే. రెండోది ఏంటి, ఇప్పుడు సమస్య పెద్ద సమస్య అంటే గేటు ఊడిపోవడం వల్ల కట్టడం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ యొక్క పుట్టుపూర్వతలు అన్ని మాట్లాడాలి మనం. అది చంద్రబాబు గారు అలాట్ చేశారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారా,
ఎప్పుడు పూర్తయింది, దానికి మధ్యలో వచ్చిన అడ్డంకులు అంటే న్యాయపరమైన అడ్డంకులు వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు సైలెంట్ కూర్చున్నారా, లేకపోతే చంద్రబాబు గారు సైలెంట్ కూర్చున్నారా, దానివల్ల గుత్తేదారుడు బాగుపడ్డాడు అనేది కూడా ఖచ్చితంగా చర్చకు వచ్చే అంశమే కదా సార్ సాయి గారు. మేము ఆ చర్చల్లో భాగంగా ఎప్పుడైతే ఈ చర్చ మొదలైందో ప్రజల్లోకి, అప్పుడు మేము చెప్పాం అసలు దీని యొక్క పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దీన్ని వివాద ఆర్బిట్రేషన్ క్లాజులు ఎందుకు ఎవరు పెట్టారు, దాన్ని ఎందుకు పే చేశారు, పైగా రిపోర్ట్ ఇస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు, పైగా కోర్టుకు వెళ్ళి ఒక కేసు ఓడిపోయిన ప్రభుత్వం చిన్న కోర్టు కింద కోర్టుల్లో సాధారణంగా ఎవరైనా సరే ఒక రిట్ వేస్తాం, ఇది మాకు అనుకూలంగా లేదు, ఇది తప్పుగా జరిగిందని మనం న్యాయం కోసం పై స్థానానికి. ఇలాంటి మేజర్ మిస్టేక్స్ చంద్రబాబు గారి హయాంలో జరిగినప్పుడు కోర్టు దాకా వెళ్ళింది సార్, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు మర్చిపోతున్నారు, అది సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్. దాంట్లో సార్ నేను అదే చెప్తాను సార్, పెనాల్టీతో సహా డబ్బులు కట్టమని. సార్ నేను అనేది అందుకు కింది కోర్టు పై కోర్టు అన్నాను, అది సుప్రీంకోర్టు హైకోర్టు అనేది ఏదైనా పై కోర్టు. మరి ఇంకా అంతకుమించి ఇంకేం చేస్తుంది అప్పుడు ప్రభుత్వం? నేను అంటున్నాను సార్, మనము మచిలీపట్నం కోర్టులో తీర్పు వచ్చినప్పుడు అక్కడ అబ్జెక్ట్ చేసి మనం రిట్ వేయకుండా అది కాముగా ఉండేసి మళ్ళీ హైకోర్టుకు వచ్చేసి గుత్తేదారుడు హైకోర్టుకు వచ్చిన తర్వాత మనం వేయడం అంటే ఎంత టైం ల్యాప్స్ చేసి మనం ఎంత కాంపెన్సేషన్ తో పాటుగా ఇది కూడా వేసి ఉండాల్సిందంటారు, అప్పుడు అదే తప్పుల మీద కూడా వేసి ఉండాల్సిందంటారు సార్. ఒకటి న్యాయపరంగా ఓకే, ఒక మాట చెప్పండి, ఇప్పుడు ఆ నివేదిక ఏంటో, అందులో సివిల్ ఇష్యూస్ ఉన్నాయా, మెకానికల్ ఇష్యూస్ ఉన్నాయా అన్నది ఏమన్నా బయట పెడతారా మీ ప్రభుత్వం ఇవాళ? వస్తాయి ఖచ్చితంగా, మీద పెడతాం కూడా. ఇప్పుడు అన్ని వన్ ఆఫ్టర్ వన్ ఖచ్చితంగా వస్తాయి. ఎక్కడి ఈ సమస్యని ఇక్కడతో ఆగేది కాదు కదా సార్, మళ్ళీ మిగతా గేట్లు అన్ని కూడా నిర్వహణ చూడాలి. మనము ఆ కన్స్ట్రక్షన్ లోపాలని అన్ని చూసి మళ్ళీ ప్రజలకు మనం ఒక భరోసా ఇవ్వాలి కదా. ఖచ్చితంగా ఆ చర్యలు జరుగుతూ ఉన్నాయి. అతి తొందరగా రాబోయే 2-3 రోజుల్లో మొత్తం ప్రాజెక్టు మీద నిపుణుల కమిటీ వచ్చిన తర్వాత దానికి అనుగుణంగా చర్యలు ఖచ్చితంగా చేపడతాము. ఇక ఫ్యూచర్ లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా కఠినమైన తీసుకోవడం జరుగుతుంది సాయి గారు. రైట్. ఇక్కడ శివ గారు ఒక ప్రధానమైనటువంటి చర్చ ఏంటంటే, సరే ఇక్కడ మనం పార్టీలను పక్కన పెట్టండి, ఈ మధ్యన వెలుగోడు ప్రాజెక్టుకి సంబంధించి వాటర్ టన్నెల్లోకి వచ్చేసినాయి, లేదా ఇప్పుడు ఇది గేటు. ఆ మధ్య నాకు తెలిసి పట్టిసీమది కూడా కట్టిన టైంలో గేట్లు కొట్టుకుపోయినో లేకపోతే సంథింగ్ ఏదో జరిగి వాటర్ వచ్చేసింది ఊళ్ళల్లోకి అనేటువంటిది కూడా. లోపాలు ఎక్కడ ఉంటున్నాయి? మీరు అడిగిన 4 అంశాలు 4 రకాల కారణాలు అండి, అన్నిటికీ ఒకటే కారణంగా 4 రకాల కారణాలు. ముందు వెలుగొండ గురించి మీరు అడిగింది, నేను అడ్రస్ చేయదలుచుకున్నాను సార్. నేను జూలై 4వ తారీఖున మేము మా టీం దాదాపు 20 మంది వెలుగొండ టన్నెల్ మొత్తం 18.8 కిలోమీటర్లు ప్రయాణించి మొత్తం చూసాం సార్. ఇది ఒక టెక్నాలజీ పరంగా వండర్ఫుల్ ప్రాజెక్ట్, గ్రేట్ ప్రాజెక్ట్. అందులో లోపము అనేది సాధారణంగా అంటే ఒక కాంట్రాక్ట్ నుంచి ఒక కాంట్రాక్ట్ మారుతున్నప్పుడు రెగ్యులేటరీ గేట్లు పెట్టున్నారు. గేట్ల పైన రబ్బర్ ఫిక్సింగ్ ఉంటుంది. ఆ రబ్బర్ ఫిక్సింగ్ అతను పాత కాంట్రాక్ట్ పెట్టుకోలేదు, కొత్త కాంట్రాక్ట్ దాన్ని చెక్ చేసుకోలేదు. ఎందుకంటే ఇప్పుడే నీళ్లు రావాలన్న పనితో దీంతో కొంత చేసుకోలేదు, దానివల్ల నీళ్లు వచ్చినాయి. అయితే దానివల్ల జరిగే నష్టం అబ్సల్యూట్లీ జీరో, ఏ మాత్రము నష్టం లేదు. అది ఇంకొక రకంగా ఏంటంటే అది ట్రయల్ రన్ అయింది. నాలాంటి ఏమంటే అది ట్రయల్ రన్ పూర్తయింది. సో టన్నెల్లో గుండా నీళ్లు పారినా కానీ టన్నెల్కి ఏం కాదు, టన్నెల్ సేఫ్ అని ట్రయల్ రన్ మనం మామూలుగా వీళ్ళు ప్లాన్గా చేసి అన్ప్లాన్గా వచ్చింది అనుకోవాల్సిందే, దాని వరకు ఇబ్బంది లేదు. రెండోది పట్టిసీమకు సంబంధించింది ఏంటంటే, పట్టిసీమకు పెద్ద డిబేట్ సార్. పట్టిసీమలో ఆ రోజు అన్ని పత్రికలు రాశాయి, మీరు కాలువ పని పూర్తి కాలేదు, అక్విడేట్లు అప్పటికప్పుడు కట్టినారు, అక్విడేట్లు బలహీనంగా ఉన్నాయి, కాలువ గట్లు బలహీనంగా ఉన్నాయి, ఫస్ట్ కూలిపోయింది అక్విడేట్ కూలిపోయింది. అక్విడేట్ అంటే మనం పైన బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్లో పైనుంచి నీళ్లు పంపిస్తాం కదా, అది అక్విడేట్. అది కూలిపోయింది, అది కూలిపోతుంది బాగలేదని చెప్పి ఈనాడుతో సహా అన్ని పత్రికలు రాసినవి. అదేమి అనుకోకుండా జరిగింది కదా. ఇంకో చోట బ్రీచ్ అయింది, ఒక చోట కాలువ బ్రీచ్ అయింది. 2 సందర్భాల్లో ఆ రోజున్న వాళ్ళు ఏం చేశారు, ఇది ప్రతిపక్షము కుట్ర అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టారు సార్, ఎంక్వైరీ చేయమని. సో అది జరుగుతుందని అందరికీ తెలుసు, హడావుడి ప్రాజెక్ట్ అని తెలుసు. కేవలం నేను చెప్పాను ఆగస్టు 15 నీళ్ళు ఇస్తానని చెప్పి చేసిన దాని వల్ల జరిగింది సార్. అది ఖచ్చితంగా నిజంగా మీరు మాట్లాడుతున్న ప్రాసిక్యూషన్ అయితే ఆ రోజు ప్రాసిక్యూషన్ చేసి మెగా వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి ఉండాల్సింది, తెలిసిన ప్రాసెస్. అంటే ఈ గేట్ పోవడం అనేది ఇది కొత్తదేం కదా సార్, ప్రతిసారి గేట్లు పోతానే ఉంటాయి, దాన్ని ఫిక్స్ చేసుకుంటారు. ఉదాహరణకి మనకు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉంది, దానికి లాస్ట్ ఇయర్ పోయింది, మళ్ళీ ఫిక్స్ చేసుకున్నారు. అంతకుముందు సింగూరు ప్రాజెక్టు పోయింది, ఒకసారి జంజావతి డ్యామ్ రబ్బర్ డ్యామ్ అది కొట్టుకుని మంది చేస్తూ ఉంటారు. అయితే ఈ రోజు ఎందుకు ఇంత పెద్ద చర్చకు వచ్చిందంటే, అది విజయవాడ దగ్గర ఉండటం ప్లస్ పూర్తి స్థాయిలో నీళ్లు ఉండటం వల్ల మనకు ఈ సమస్య ఇంత పెద్దగా చర్చనీయాంశం వచ్చింది. గేటుకు ప్రతి సంవత్సరం మరమ్మతులు జరుగుతూనే ఉంటాయి, కొన్ని చోట్ల విరిగిపోతూ ఉంటాయి, అంటే మొత్తం కొట్టిపోగానే కొన్ని చోట్ల విరిగిపోతాయి, కొంత బలహీనం పడతారు, దాన్ని మార్చుకుంటూనే వస్తుంటారు. అయితే ఈ అనుభవం నుంచి మనం నేర్చుకోవాలి కదా. సో ఈ అనుభవం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే,
ఓఎండ్ఎం మెయింటెనెన్స్ సంబంధించిన ఇంకా ఈ మధ్య కాలంలో మనం 10 ఏళ్ళ కింద పెట్టుకున్నాం అనుకోండి, దానికి కావాల్సిన మోడర్న్ గైడ్లైన్స్ ఏమైనా వచ్చి దాన్ని అడాప్ట్ చేసుకొని, ఇంకా మన టెక్నాలజీ ఇప్పుడు ఇంప్రూవ్ అయింది, మనకు డ్రోన్ టెక్నాలజీ లాంటి ఉంది, లేజర్ టెక్నాలజీ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. ఇలాంటివి ఏమన్నా చేసుకోవడానికి మనం అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. అంటే ఎన్ని నీళ్లు ఉన్నా కానీ, ఎలాంటి ప్రవాహం ఉన్నా కానీ మనకు ఓఎండ్ఎం చేసుకోవడానికి ఏమైనా అధునాతన పద్ధతులు మనం అడాప్ట్ చేసుకొని, ఇంటర్నేషనల్ గా చాలా మార్పులు వస్తుంది కదా, వాటిని మనం అప్డేట్ చేసుకుంటే బాగుంటుంది. రైట్. అంటే వీటిని మీడియా ప్రొజెక్షన్ గత 2-3 రోజుల్లో చూసింది ఏంటంటే, ఈ ఇష్యూ జరిగిన తర్వాత అన్ని ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ధనయజ్ఞం అవడమా, లేకపోతే ఇట్లాంటి వ్యవహారాల వల్లనే క్వాలిటీ లేక ఇట్లాగైపోతుంది అన్నటువంటి కోణం ప్రొజెక్ట్ అయింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినటువంటి కొన్ని లోపాలు కూడా అందులోనే వాస్తవంగా ఎక్కడా ఇట్లా జరగదు వరల్డ్లో కానీ దేశంలోని ఇతర ప్రాంతాల్లో అన్నటువంటి పాయింట్ మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. నిజమేనా? ఇంకెక్కడా జరగదు, ఒక్క ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జరిగినాయా? లేదు సరే, ధనయజ్ఞం అనే పదం రైమింగ్ కోసం పెట్టుంటారేమో కానీ జలయజ్ఞం రైమింగ్ అని పెడతారేమో కానీ, జలయజ్ఞం వల్ల ఈ రోజు వచ్చిన రాజకీయాలు పక్కన పెట్టిన ఇన్ని ప్రాజెక్టులు గ్రౌండ్ కావటం, చాలా ప్రాజెక్టులు పూర్తి కావటం. ఇప్పుడు పులిచింతలే చూస్తున్నాము, జలయజ్ఞం అనేది లేకుంటే 1958-64 కేఎల్ రావు గారు ఉన్న టైం నుంచి అనుకున్నది వచ్చిన జలయజ్ఞంలో వచ్చింది. ఇప్పుడు పార్థసారథి గారి దగ్గరలో ఉంటుంది మీకు యోగ విమన ప్రాజెక్టు, తర్వాత ఇట్లాంటి ఎన్నో ప్రాజెక్టులు మనకు అందినీవ వాళ్ళ కదిరి వరకు పోతుంది, అందినీవ కాలువ పోతా ఉంది. తర్వాత ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు లేట్ అవుతుందని చెప్పి ఆ రోజే మనకు తాడిపూడి ఎత్తిపోతల, పుష్కరం ఎత్తిపోతల 2 ఎత్తిపోతలు పెట్టి ఆ డెల్టాకు నీళ్ళు ఇచ్చారు. ఇన్ని పనులు జరిగినప్పుడు దాన్ని ధనయజ్ఞం అంటూ ఒక రాజకీయంగా, సరే ఇంకా నేను దాని మీద కామెంట్ చేయను. అయితే ఇన్ని ప్రాజెక్టులు చేసిన వల్ల క్వాలిటీ అనేది ఏ ప్రాజెక్టుకి సంబంధించిన క్వాలిటీ అష్యూరెన్స్ ఆ ప్రాజెక్టుకి ఉంటుంది, ఏ ప్రాజెక్టుకి సంబంధించిన ఆడిటింగ్ అనేది ఆ ప్రాజెక్టు జరుగుతుంది. ఇది పెద్ద సమస్య కాదు, జరిగిన నష్ట నివారణ చేసుకోవాలి, జరగకుండా ఆపుకోవాలి. కానీ అప్పుడు ఇలా కట్టడం వల్ల ఇది అయింది అనుకుంటే అసలు ప్రాజెక్టులు కట్టుకుంటే ఇంకా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటే అసలు డిబేట్ ఏముంది? నీళ్ళే లేనప్పుడు ఇక్కడ ఏం చేస్తాం? మరి మనకు ఎప్పుడో 1955 తర్వాత 65లో వచ్చిన 2 ప్రాజెక్టుల తర్వాత మళ్ళీ ప్రాజెక్టులు వచ్చింది 2004లో మనం దాన్ని తీసుకొని పని గ్రౌండ్ అయింది, చాలా ప్రాజెక్టులు పూర్తి చేసుకోగలిగినాం కదా. సో దాన్ని రాజకీయాలు చేయకుండా బాగుంటుందండి. ఖచ్చితంగా ఇది క్వాలిటీ పరంగా నేనైతే పూర్తిగా నమ్ముతానండి. ఇబ్బందులు లేవు, ప్రాజెక్టులు బాగానే ఉంటాయి. కాకుండా ఇప్పుడు జరిగింది కాబట్టి అడిషనల్ ఇంకో కమిటీలు వేసి మళ్ళీ ఒకసారి అన్ని చెక్ చేయించమని డిమాండ్ చేయొచ్చు, చేపించడం కూడా మంచిదండి. ఎందుకంటే శ్రీశైలం ప్రాజెక్టుకి చాలా సంవత్సరాలుగా కొన్ని సమస్యలు ఉన్నాయి, అక్కడ ప్లంజిపూల్ కానీ గేట్ల మెయింటెనెన్స్ లో కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. అలాంటి రక్షణ కోసం ఏం చేద్దాం అనేది ఒక సెంట్రల్ సిడబ్ల్యూసీ కానీ లేక స్టేట్ 2 కలిసి ఒకటి వేసుకొని ఇంప్రూవ్ చేసుకుంటే మంచిదండి. సార్ మన ప్రాజెక్టులో నేను సింగూరు అన్నమయ్య ప్రాజెక్టు చెప్పుకున్నాను, పోలవరం మీరు పట్టిసీమ చెప్పారు, దేశంలో అనేక ప్రాజెక్టులు అవుతాయి, డ్యామ్లో కొట్టుకుపోయినాయి చాలా ఉంటాయి సార్. ప్రపంచం అంత సమస్య అంటే కేవలం ఆంధ్రప్రదేశ్ లో వరప్రసాద్ గారు ఇప్పుడు ఏం జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు పూర్తి స్థాయిలో పులిచింతల ప్రాజెక్టు గేట్లని వాటి యొక్క సామర్థ్యం మీద పూర్తి స్థాయిలో సమీక్ష జరగాలి. నిపుణుల కమిటీని తక్షణమే నియమించినటువంటి నిపుణుల కమిటీ దాన్ని పరిపూర్ణంగా సమీక్ష చేసి చేపట్టవలసినటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద చేపట్టవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటు మిగతా ప్రాజెక్టు నిర్వహణలో ఉన్నటువంటి లోపాలను కూడా అధిగమించడానికి భవిష్యత్తులో తీసుకోవాల్సిన చర్యలు ఏంది? ఈరోజు 44 టీఎంసీ వాటర్ నిల్వ ఉన్నటువంటి ఇన్ఫ్లో ఉన్నప్పుడు అవుట్ఫ్లో విడుదల చేసే దశలో ఉన్నటువంటి ప్రెజర్ ని ఏ విధంగా అధిగమించడానికి భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తీసుకోవాల్సినటువంటి అన్ని జాగ్రత్తల మీద ఈరోజు నిపుణుల కమిటీ ఇచ్చేటువంటి సూచనల్ని రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టకుండా వారి యొక్క సూచనల్ని యథాతథంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నారు స్థాయి గారు. రైట్, మంచి పాయింట్. ఫైనల్గా పార్థసారథి గారు మీరేం సజెస్ట్ చేస్తారు? వరప్రసాద్ గారు చెప్పినటువంటి దాన్ని నేను పూర్తిగా ఏకీభవిస్తున్నానండి. ఇవన్నీ కూడా చర్యలు తీసుకోవాల్సిందేదే. దయచేసి నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకు కూడా చేసే విజ్ఞప్తి ఏంటంటే, దీంట్లో ఆరోపణల యొక్క దగ్గర నుంచి దాని నుంచి బయటికి వచ్చేసి మీరు వాస్తవంగా ఉండేటువంటి పరిస్థితిని, ఎందుకంటే ఇది చిన్న ప్రమాదమే ఇప్పటిదాకా జరిగిండేటువంటిది. పొరపాటున ఏదైనా లోపాలుంటే పెద్ద ప్రమాదం జరగాలి. వరప్రసాద్ గారు అడిగినట్లుగా 2 ఏళ్లుగా మీరు ఏం చేశారు అనేటువంటి దానికి సమాధానం వాళ్ళ దగ్గర నుంచి ఉండదు. ఎందుకంటే వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా కూడా వేరే ఉంటుంది. అభివృద్ధి డెవలప్మెంట్ దీని మీద కన్నా కూడా ఉంది అనేటువంటి నా ఆరోపణ, దాంట్లో అయితే అనుమానం ఏం లేదు.
యోగి వేమన ప్రాజెక్టుకు సంబంధించి కూడా శివ గారు గుర్తు చేశారు. ఒక్క విషయం అండి, యోగి వేమన ప్రాజెక్టులో ఇంజనీర్ సరిగ్గా కట్టలేదు అని చెప్పి బిల్స్ పెండింగ్ పెడితే ఆయన కాళ్ళు ఇంచేసినటువంటి చరిత్ర మన ఈ యొక్క రాష్ట్రంలో ఉందండి. అది నేను ఏ ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు ఇక్కడ. అంటే ఇక్కడ ఎలా అతన్ని మొత్తం అండి ఆయన ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు సక్రమంగా కట్టలేదు, దాన్ని సరిచెయ్యాలి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇస్తే ఆ ఇంజనీర్ ని మొత్తం అంతా కూడా కాళ్ళు ఇంచేసి అతన్ని శాశ్వతంగా వికలాంగులను చేసేసినటువంటి సంఘటన యోగి వేమన ప్రాజెక్ట్ లో జరిగింది. తర్వాత ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత ఆ లీకేజీలు పూర్తి చేయడానికి అదనంగా మళ్ళా డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చిందేటువంటి పరిస్థితి వచ్చిందండి అక్కడ. అంటే ఇవన్నీ కూడా దురదృష్టం ఏంటంటే ఆ రోజు జరిగింది ఎవరికి గుర్తుండదు. ప్రజల యొక్క ఆలోచన షార్టేజ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ అవినీతి జరగలేదనేది కాదండి, జలయజ్ఞం ధనయజ్ఞం అనేటువంటిది శివ గారు టెక్నికల్ గా చాలా గౌరవంగా ఉన్నారు. అయితే నేనేమంటానంటే ధనయజ్ఞమైనా కూడా ఆ పన్నుల ద్వారా ప్రయోజనం ఉందని మాత్రం నేను చెప్తానండి. ఈ రోజు నేను కాంట్రాక్ట్ చేశానండి దీనికి సంబంధించి, ఒకసారి ఇక ప్రాజెక్టుకి సంబంధించి మా కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చేస్తే మేము 60 రూపాయలతో ఒక యూనిట్ ను తీసుకొని వస్తే వాళ్ళకైతే ఉండేటువంటి బిల్లు 370 రూపాయలు. ఈ రోజు కూడా నేను ప్రూఫ్ చూపించగలుగుతా. పెద్ద కాంట్రాక్ట్ 370 రూపాయలు తీసుకుంటాడు, వాడి సబ్ కాంట్రాక్ట్ 170 రూపాయలకి ఇస్తాడు, వాడు సబ్ కాంట్రాక్ట్ 60 రూపాయలకి ఇస్తాడు. ఈ పెద్ద కాంట్రాక్ట్ 370 రూపాయలకి ఇచ్చేటువంటి దాంట్లో ఇక్కడ ఉండేటువంటి రాజకీయ పార్టీలకు ఖచ్చితంగా ఇక్కడ లంచం అనేటువంటిది ఉంటుంది. ఈ కారణంగానే ఈ రోజు చూస్తే జలయజ్ఞం విషయంలో కూడా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అనేక ప్రాజెక్టుల్లో కూడా మట్టి పనులు అయితే ఫాస్ట్ గా జరిగిపోయాయండి. వారు ఉన్నంత వరకు కూడా ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇది కూడా వాస్తవంగా యాక్చువల్ గా శివ గారు పూర్తి స్థాయిలో దాన్ని గాను సమీక్షించి చెప్తే, ఎందుకంటే నాన్ పొలిటికల్ గా వారు చెప్తున్నారు చాలా నీట్ గా ఉంది, అసలు ప్రజలకు అర్థమవుతుంది. కాబట్టి నాన్ పొలిటికల్ గా గానా మీరు ఒక్కసారి విశ్లేషణ చేస్తే ఎక్కడెక్కడ ఎంత డబ్బులు ఖర్చు అయింది. ఇప్పుడు డబ్బు ఎక్కువ ఖర్చు అయినప్పుడు ప్రాజెక్ట్ డిలే అయిపోతుంది. ఉన్నటువంటి అంచనాలను పెంచడం ద్వారా కేవలం తమ యొక్క రాజకీయ స్వార్థం కోసమో ధన స్వార్థం కోసమే ఇవి జరిగినాయనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదండి. అది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా కాంట్రాక్ట్ వ్యవస్థలే ఈ యొక్క రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్నాయి. కాంట్రాక్టుల్లో వచ్చేటువంటి డబ్బులతోనే రాష్ట్ర ప్రాంతీయ ఇవి జరుగుతున్నాయి. వీటి నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు కూడా నేను అదే విజ్ఞప్తి చేస్తున్నా. తాత్కాలిక ప్రయోజనాలు ఏ పార్టీ వచ్చినా కూడా ఇస్తుంది. అది ఏ పార్టీ వచ్చినా ఇచ్చేటువంటి తప్పదు. ఒకసారి మీరు ఇచ్చిన తర్వాత ఇంకో పార్టీ దాన్ని తగ్గించలేదు. దయచేసి ప్రజల నుంచి కూడా ఈ డిమాండ్ రాలి, శాశ్వత ప్రయోజనాలకి రావాలి అనేటువంటిది, అవినీతి లేనటువంటి యొక్క రాజకీయ నాయకులుగా తయారు కావాలనేటువంటి విషయాన్ని మాత్రం ఖచ్చితంగా నేను అది ఒక్కటి మాత్రమే శాశ్వత పరిష్కారాన్ని భావిస్తున్నా. లేకపోతే ఇది జరుగుతూనే ఉంటుంది. రైట్. ఒక్కసారి మీ దగ్గరకు వస్తాను రాజశేఖర రెడ్డి గారు. కంక్లూజన్ లో శివ గారు ఏదో చెప్తానన్నారు, అయ్యాక మీ దగ్గరకు శివ గారు చెప్పండి. పార్థసారథి గారు, యోగి వేమన ప్రాజెక్టు మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పూర్తయింది కదండి? 99-2003-2004 మధ్యలో పూర్తయింది కదండి? నేను ఎమ్మెల్యే కాకముందు పూర్తి అయిపోయి దాంట్లో లీకేజీ సీపేజీ ఉన్న కారణంగా దాదాపు 5 సంవత్సరాల పాటు దానికి ఫండ్స్ లేని కారణంగా నేను వెళ్ళి ఖచ్చితంగా ఆ ఫండ్స్ ఇవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేసి తీసుకొని వచ్చిండేటువంటిది అండి. నేను వచ్చే వేళకి ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది. అవునండి. నేను పూర్తయిందండి. ఏమండి 1999 కన్నా ముందే పూర్తయింది ఆ ప్రాజెక్టు? అవునండి, ప్రాజెక్టు పూర్తి అయిపోయింది. ప్రాజెక్టు పూర్తి అయిపోయిన తర్వాత నేను మొట్టమొదటి సమీక్షకు వెళ్ళినప్పుడు ఆ సీపేజీ మొత్తం అంతా కూడా వస్తుంది. ఆ సీపేజీ కారణంగా మొత్తం అంతా నీళ్లు పోతున్నాయి కాబట్టి దాంట్లో నీళ్లు నిల్వ ఉంచడానికి వీల్లేదు అన్నారు. దాదాపు 3 సంవత్సరాల పాటు పూర్తిగా, అంటే ప్రాజెక్టు పూర్తి అయిన తర్వాత కూడా 3 సంవత్సరాల పాటు ఆ సీపేజీకి సంబంధించిన విషయంలో ఎంక్వైరీలు, ఆ అధికారికి సంబంధించినటువంటి దాంట్లో కేసులు ఈ కారణంగా డిలే అయింది. ఇక్కడ నేను ఏమంటానంటేనండి, దయచేసి ఏదో వేరే విషయంలో కాంట్రాక్ట్ ఒక్క నిమిషం పార్థసారథి గారు ఏదో అడుగుతున్నారు శివ గారు, ఒక్క నిమిషం. సాయి గారు, నేను జలయజ్ఞం ని ఖచ్చితంగా డిఫెండ్ చేస్తాను. ఇది రాజకీయాలు కాదు. ఎందుకంటే వాటర్ ప్రాజెక్టులు ఆ టైంలోనే మొదలైనాయి, ఎక్కువ పూర్తి. ఈ రోజు మనం చర్చ చేసిన ప్రతి ప్రాజెక్టు దానిలో భాగంగా మొదలైంది. తర్వాత 2009 కన్నా ముందు ఏం పూర్తయినాయంటే, కళ్ళతో చూసేది పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్ పూర్తయింది, కలవకుర్తి ప్రాజెక్ట్ పూర్తయింది, నెట్టెంపాడు ప్రాజెక్ట్ పూర్తయింది, భీమా ప్రాజెక్ట్ పూర్తయింది. తర్వాత ఇటువైపు చూస్తే అందినీవాగు సంబంధించిన పంప్ హౌస్ పూర్తయింది, కాలువ కొంత దూరం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడే రఘువీరారెడ్డి గారు 210 కిలోమీటర్ల కాలువ మీద నీళ్లు తీసుకెళ్లి జీడిపల్లికి తీసుకెళ్లారు. 2007లో సోనియా గాంధీ, రాజశేఖర రెడ్డి సీఎం ఉన్నప్పుడు సోనియా గాంధీ వచ్చేసి బ్రహ్మంసాగర్ ప్రాజెక్టుని ప్రారంభించారు. ఏం పూర్తయినాయంటే, మనం దాదాపు రాసుకుంటే చాలా ప్రాజెక్టులు ఉంటాయి. 2009 కన్నా వైఎస్ఆర్ గారు చనిపోకముందు. ఆయన అడుగుతున్నది రాజశేఖర రెడ్డి గారు ఉండగా
ఏం పూర్తయినాయి అని. ఇవి నేను చెప్పినవన్నీ కూడా రాజశేఖర్ గారు ఉన్నారండి. బ్రహ్మసాగర్, తెలుగంగ మీద బ్రహ్మసాగర్ ప్రాజెక్టు, పోతిరెడ్డిపాడు ఎక్స్పాన్షన్, తెలంగాణకు సంబంధించిన కల్వకుర్తి, తర్వాత నెట్టెంపాడు ప్రాజెక్టు, భీమా ప్రాజెక్టు, మన దగ్గర హంద్రినీవాకు సంబంధించిన పంప్ హౌస్, కాలువ పనులు, దాని మీద ఉన్న 3 ప్రాజెక్టులలో కృష్ణగిరి, జీడిపల్లి ఇవి పూర్తయినాయి. కిరణ్ కుమార్ గారి హయాంలో అనంతపురం జిల్లా వరకు నీళ్ళు తీసుకున్నారు. ఇవి కొన్ని ప్రాజెక్టులు. జంజావతి, తోటపల్లి, ఈ లిస్టు చాలా ఉంది. మీరు డిస్కషన్ పెడితే నేను ఖచ్చితంగా వచ్చి చెప్తాను. ఇక్కడ నా సబ్జెక్ట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఏం చేశారు దానికన్నా జలయజ్ఞంలో పూర్తయినది సబ్జెక్ట్ పోతాను. పార్థసారథి గారు మంచి విషయం చెప్పారు. యోగి వేమన్ అనే ప్రాజెక్టు 99 కన్నా ముందే పూర్తయింది. 99 కన్నా ముందు అంటే దానికి ఫౌండేషన్ వేసింది చంద్రబాబు గారు. నేను ఈ మధ్య దానికి వెళ్ళి చూస్తున్నాను. జలయజ్ఞం ధనయజ్ఞం అన్న వాళ్ళు పార్థసారథి గారి సొంత అనుభవం చెప్పారు. కాంట్రాక్టర్ మీద కంప్లైంట్ చేసిన ఇంజనీర్ కాళ్ళు ఎరగొట్టే సంఘటన నాకు తెలియదు. కాళ్ళు ఎరగొట్టారంటే ఏ స్థాయిలో రాజకీయ మద్దతు ఉంటే ఆ కాంట్రాక్టర్ ఒక ఇంజనీర్ ని కాళ్ళు ఎరగొట్టగలిగినాడు. ఎంత కరప్షన్ లేక ఎంత టెక్నికల్ ఇష్యూలు పట్టుకోకపోతే ఏదైనా ప్రాజెక్ట్ పూర్తయిన అంత సీపేజ్ ఎందుకు వస్తుంది? అది మంచి నేల అండి. అది సీపేజ్ ఇసుక నేల కాదు. అది మొత్తం మనకు ఎర్రమట్టి ఉండి కొండల ప్రాంతం, గట్టి నేల ప్రాంతం, సీపేజ్ ఉన్న ఇసుక ప్రాంతం కాదు. అంత సీపేజ్ వచ్చింది. దానికి ఎవడు బిల్లులు పే చేసినాడు? ఇన్ని చర్చలు జరుగుతున్నాయి జలయజ్ఞం కన్నా ముందున్న చిన్న ప్రాజెక్టు మీద. మరి జలయజ్ఞం లాంటి పెద్ద ప్రాజెక్టులు ధనయజ్ఞం అని మనం దాని మీద లేబుల్ వేస్తే ఎట్లా? మీరు ప్రాజెక్టులో అవినీతి జరిగితే ఆ ప్రాజెక్టు మీద అవినీతి జరిగింది, అక్కడ సరిగా చర్యలు తీసుకుని చెప్పి మాట్లాడుతూ బాగుంటుంది. కానీ ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తం మీద వేస్తే పార్థసారథిగా సొంతం ఆయనే చెప్పినారు కదా, జలయజ్ఞానికి సంబంధం లేనిది 99 కన్నా ముందు పూర్తయిన ప్రాజెక్టులు ఎంత అవినీతి జరిగింది, దుర్మార్గం ఇంజనీర్ కాలు ఎరగొట్టారంట. మరి అంత అరాచకం ఎట్లా వచ్చిందో తెలియకపోయింది. అది రైట్. పార్థసారథి గారు, అవినీతి అనేటువంటిది ఉన్న కారణంగా ప్రజలు నష్టపోతాం. అట్లీస్ట్ ఈ యొక్క జలయజ్ఞాల దాంట్లో విషయంలో అవినీతి జరగడం కారణంగా డిలే అవుతుంది. ఆ డిలే అయ్యేటువంటి యొక్క కారణంగా అభివృద్ధి అనేటువంటిది ఆగిపోతుంది అనే విషయమే నేను చెప్తున్నానండి. నేను అందుకే చెప్పాను, ఫస్ట్ లో కూడా నేను చెప్పాను, ఇట్ ఈస్ నాట్ ఒక్కరిది బాధ్యత కాదు. శివగారు అనేది జనరలైజ్ చెయ్యొద్దు అని. ఇప్పుడు ప్రతి దాంట్లో అవినీతి ఉంటుంది అంటే దానివల్ల ప్రాజెక్టులు అవినీతి చేసేవాడు ఆడు సంపాదించుకుంటున్నాడు, ప్రాజెక్టులు అయితే మంచి జరిగినాయా లేదా అన్నటువంటి దాంట్లో డబ్బుల కోసమే ఇది చూడండి సాయి గారు. ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా మట్టి పన్నులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను ఇక్కడ. చాలా సార్లు ప్రస్తావించాను సార్. మట్టి పన్నులకు సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వదలుచుకున్నాను. పోలవరం ప్రాజెక్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ అండి. గతంలో ఏంటంటే నిధులు ప్లానింగ్ కమిషన్ అప్రూవల్ రావాలి, కేంద్ర ఆర్థిక సంఘం రావాలి, ఎగనెస్ట్ ప్రోగ్రెస్ మనకు నిధులు వచ్చాయి. కానీ ఎప్పుడైతే మనం ప్రపంచ బ్యాంకు రుణము, బయట రుణాలు, ప్రైవేట్ రుణాలు పోతా ఉన్నామో ఇది కాంపోనెంట్ బిల్డింగ్ మోడల్ వచ్చింది. ఇంత ముందులాగా అంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో వాటర్ ఫ్లో మొదలు కాంపోనెంట్ మోడల్ అంటారు. అంటే ముందు పునాది వేయి పైన పిల్లర్ గట్టు, గోడ గట్టు. ఇప్పుడు ఉన్న ప్రాజెక్టుకి ఆ మోడల్ లేదండి. దేనికైతే తయారు తీసుకొచ్చి ఫిక్స్ చేసుకుంటున్నాం, కాంపోనెంట్ మోడల్ పెట్టుకుంటున్నాం. పోలవరం తీసుకోండి, ఇందాక వరప్రసాద్ గారు చెప్పినారు పట్టిసీమని. పట్టిసీమకు వచ్చేసిన దాంట్లో పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది ఏంటి? ఒక పంప్ హౌస్ మాత్రమే, మోటార్లు పెట్టి పంప్ హౌస్ చేయడమే. కాలువ, పోలవరం కుడి కాలువ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొదలుపెట్టి దాదాపు 75-80% పూర్తయింది. ఆ కాలువ యూటిలైజ్ చేసుకోగలిగినారు. అదే కనుక పోలవరం డ్యాము పూర్తయ్యేంత వరకు నేను కాలువ తవ్వనని కూర్చొని ఉంటే ఆ పట్టిసీమ ప్రాజెక్ట్ అనేది అసలు ఆలోచన వస్తుందా? చేయగలుగుతుంటారా? ఇదే కదండి, ఎక్కడైనా కానీ పనులు దేనికది సపరేట్ గా జరిగిపోవాలి. ఇది మనకు ఆర్థికంగా ఒక ఫెసిలిటీ వచ్చిన వెసులుబాటు వచ్చింది. గతంలో మనకి ఇంత అప్పులు వచ్చేవి కాదు. మీరు చూసుంటారు, మన బంగారం తాకట్టు పెట్టుకొని తెచ్చుకునేట్టు ఉంటుంది. ఇప్పుడు ఆర్థికంగా ఫెసిలిటీ వచ్చినప్పుడు పనులను సమాంతరంగా పని చేసుకునే మోడల్ తీసుకొచ్చారు. దాన్ని మట్టి పనులు అంటే మనం విమర్శ చేయకూడదండి. ఇప్పుడు జరుగుతుంది అంతే, ప్రపంచంలో ఎక్కడైనా ఈవెన్ బయట కూడా జరుగుతుంది అదే పని అండి. ఏ పని అయితే మనం చేయగలుగుతామో దాన్ని చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంత ఫైనల్ అయినప్పుడు కలుపుకుంటాం, జరిగేది అదేనండి. రైట్. ఫైనల్ గా కంక్లూడ్ చేయండి పార్థసారథి. వచ్చేస్తున్నారు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర్ ఎవరండి? నన్నా రాజశేఖర్ గారిని? పార్థసారథి గారు మీరు కంక్లూడ్ చేసేయండి 1 minute లో. లాస్ట్ ఆయన రాజశేఖర రెడ్డి గారు చెప్తారు. దీంట్లోనండి నేను ప్రతిసారి కూడా నేను అసెంబ్లీలో కూడా మాట్లాడానండి. పొరపాటున ఎంత అవినీతి ఉన్నా కూడా జలయజ్ఞం అనేటువంటిది ఉపయోగం ఉంటుంది అనేటువంటి విషయంలో దానికి ఎలాంటి కూడా అనుమానం కూడా లేదు. నేను దాన్ని ప్రస్తావించాను, అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రస్తావించాను. అయితే నేను ఇక్కడ అంటున్నది ఏంటంటే, కాంట్రాక్ట్ వ్యవస్థ ఆధారంగా ఇక్కడ ఉండేటువంటి ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి దాని నుంచి బయటికి వస్తే ప్రజలకు ఇంకా ఎక్కువ మేలు జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పాను. సాక్షాత్తు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి మేము హంద్రీనీవా పనులకు వెళ్తే ఆయన ఏమాత్రం కూడా దాన్ని కాలువను పెంచడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. రాజశేఖర రెడ్డి గారు రాయలసీమ వాసి అయినా ఆ రోజు మొత్తం సర్కార్లో ఉండేటువంటి వాళ్ళందరూ కాదని చెప్పినా కూడా చేసిండేటువంటి హీరో అనేటువంటి విషయాన్ని కూడా నేను ఎప్పుడు అసెంబ్లీలు సాక్షిగా ప్రస్తావన చేశానండి. అంటే నేను తర్వాత అసెంబ్లీ కమిటీలో ఒకసారి మీటింగ్ వచ్చినప్పుడు నేను ఎక్కడ కూడా దాని గురించి మాట్లాడడం లేదు. దీంట్లో ఉన్న అవినీతి తగ్గడం ద్వారా
డిలే అనేటువంటిది తగ్గిపోతుంది, ప్రజలకు ప్రయోజనం ఎక్కువ కూడా జరుగుతుంది. అలాగే దాని మీద శ్రద్ధ, తాత్కాలిక ప్రయోజనాల మీద ఉండేటువంటి శ్రద్ధ, శాశ్వత ప్రయోజనాల ప్రాజెక్టుల మీద అది ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా ఉండాలి అనేటువంటి విషయాన్ని మాత్రం నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఆ విధంగా ప్రజల్ని డిమాండ్ చేయమని చెప్పేసి నేను ప్రజలను అడుగుతున్నానండి. ప్రజలు ఆ స్థాయిలోకి వచ్చారంటే వాళ్ళు ప్రతిరోజు వచ్చినటువంటి ఎన్నికలు వచ్చినప్పుడు చేస్తే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. మంచి పాయింట్. ఫైనల్ గా రాజశేఖర రెడ్డి గారు. సాయి గారు, అంటే ఇక్కడ ఇంతకుముందు పార్థసారథి గారు చెప్పినప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో మట్టి పనులు మాత్రం అయినాయి, ప్రాజెక్టులు అవ్వలేదంటే దానికి శివరాచార్ల గారు ఎక్స్పర్ట్ గారు చక్కని మొత్తం విషయం మొత్తం చెప్పారు. కాబట్టి దీంట్లో నేను లోతుగా వెళ్ళదలుచుకోలేదు. ఓ రకంగా పార్థసారథి గారు కూడా వైఎస్ఆర్ గారి హయాంలో జరిగినటువంటి ప్రాజెక్టుల గురించి కూడా వాస్తవాలు కొన్ని మాట్లాడారు. కాబట్టి నేను దాన్ని కూడా అంగీకరిస్తూ, అయితే ఇప్పుడు ఈ ప్రాజెక్టు సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు సార్, ఖచ్చితంగా ఈ పులిచింతలు జరిగినటువంటి సంఘటనలో నిర్వహణ లోపం ఏదైనా ఉంటే ఖచ్చితంగా అధికారుల మీద బాధ్యత తీసుకుంటాము. అదే రకంగా గతంలో జరిగిన, ఎందుకు పదే పదే మేము గతంలో జరిగినటువంటి లోపాలు ఎత్తి చూపుతున్నాము అంటే, ఇంత సమస్య తలెత్తినప్పుడు ఖచ్చితంగా గతంలో జరిగినటువంటి కాంట్రాక్ట్ గురించి మాట్లాడుకోవాల్సింది. ఎందుకంటే ఒకటి నిపుణుల కమిటీని విస్మరించడము, రెండోది దాన్ని చర్యలు చేపట్టకపోవడం, మూడోది అతని మీద కేసు పెట్టండి అని అధికారులు సూచించినప్పుడు కూడా ఆ 2017 జల అధికారులు చెప్పినప్పుడు కూడా చంద్రబాబు పెడచెవిని పెట్టడము, ఇవన్నీ కూడా ప్రజలు కలిగినటువంటి అనుమానాలు. తర్వాత అప్పుడు జరిగినటువంటి భాగం ఇప్పుడు అవినీతి అనేది జలయజ్ఞం అనేది ధనయజ్ఞం అనేది నిజంగా డ్రైవింగ్ కోసం వాడుతున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఇదే బీజేపీ వారు భాగం పంచుకునే టీడీపీ పార్టీ అసెంబ్లీలో సాక్షిగా గవర్నర్ తో సహా జలయజ్ఞం యొక్క ఫలితాలను ప్రస్ఫుటంగా ప్రశంసించారు. కాబట్టి జలయజ్ఞం అనేది ఆరోపణలు వేరు, వాస్తవాలు వేరు, రైతులతో ప్రయోజనాలు ఖచ్చితంగా ఇక ముందు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇరిగేషన్ ప్రాజెక్టులో ఉన్న ప్రయోజనాలు ప్రతి రైతుకి ప్రతి పౌరుడికి అందేలాగా ప్రయత్నాలు జరుగుతూనే ఉంటాయి, చేస్తాం కూడా సాయి గారు. రైట్. ఫైనల్గా శివ గారు ఒక్క పాయింట్ చెప్పండి. ఇవాళ రన్నింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు రాబోయే, అంటే ఓ పక్కన ప్రస్తుత ఆర్థిక సంక్షోభాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే సమీప భవిష్యత్తులో పూర్తవడానికి అవకాశం ఉందా? సార్, ఆర్థిక పరిస్థితి కొంత మనకు ఇబ్బందిగా ఉన్న పరిస్థితి అని చెప్పి అందరం చూస్తూ ఉన్నాము. అయితే ప్రతి ప్రాజెక్టు కూడా ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఉదాహరణకి రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ అని చెప్పి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ పెట్టి అక్కడ కొంత పనులు చేపిస్తున్నారు. అట్లాగే పోలవరం, మనకు ముఖ్యంగా ఉన్నది పోలవరం, తర్వాత వెలుగొండ. ఈ 3 ప్రాజెక్టుల గురించి మనం ముఖ్యంగా పోలవరం, వెలుగొండ గురించి చెప్పుకోవాలండి. వెలుగొండ ప్రాజెక్టు పూర్తవుతున్న పూర్తి స్థాయి నమ్మకం ఉంది. అక్కడ వెళ్ళి చూడటం వల్ల నాకు నమ్మకం ఉంది. మొదటి టన్నెల్ పూర్తయింది. డ్యామ్ ఇంతకుముందు రాజశేఖర హయాంలోనే డ్యామ్ కాలువలు తీస్తున్నారు. రెండో టన్నెల్ పూర్తి కావాలండి, దాదాపు 6 కిలోమీటర్లు పూర్తి కావాలి. ఇప్పుడున్న 2.5 సంవత్సరంలో అది ఖచ్చితంగా పూర్తవుతుంది. పోలవరం మీద మాత్రం ఫండ్స్ కి ఇబ్బంది కనుక వస్తే పోలవరం ఇబ్బందులు పడుతుంది. ఫండ్స్ కి ఇబ్బంది రాకుండా ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెడతా ఉంది, కేంద్ర ప్రభుత్వం నుంచి రియంబర్స్ తెచ్చుకుంటుంది. అయితే దాని ఎస్టిమేషన్స్ మీద మనకి ఈ రోజు కూడా అంగీకారం రావట్లేదు. మేము 2014 ఎస్టిమేషన్స్ ఇస్తామంటారు. అట్లా కాదు, మీరు ఏదైతే 55,000 కోట్లు అనుకున్నారో తర్వాత టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాన్ని తగ్గించి 47,000 కోట్లు అనేది, దాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది ఖచ్చితంగా రావాలండి. ఇది రాకుంటే మాత్రం పోలవరం ఒక ఇబ్బందులో పడుతుంది. కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. కన్ఫ్యూజన్ ఏంటంటే పోలవరంలో ఈ కాంపెన్సేషన్ ఏదైతే నిర్వాసితులకు సంబంధించి అంతకుముందు వైసీపీ రైజ్ చేసింది, బీజేపీ కూడా రైజ్ చేసింది, మోడీ కూడా చెప్పుకొచ్చారు. అప్పట్లో ఉన్నటువంటి దానికి 49,000 మంది నిర్వాసితులు ఇప్పుడు 106,000 అయ్యారు. ముంపు ప్రాంతం ఏమన్నా పెరిగిందా? సార్, ఇది ఎట్లా ఉంటుంది సార్? ముంపుని ఎలా గమనిస్తారంటే, ఒక కుటుంబంలో 18 సంవత్సరాలు నిండిన అబ్బాయిని ముంపు బాధితుడిగా తీసుకుంటారండి. ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది కాంపన్సేషన్ ఇస్తారు. ప్రాజెక్టు మొదలైన 2005లో ఉన్న ఎలిజిబిలిటీ నెంబర్, ముంపు బాధితుల సంఖ్య, 2014లో వచ్చే ముంపు సంఖ్య, 2019 సంఖ్య ఆటోమేటిక్గా మారిపోతుంది. ఎందుకంటే 18 ఏళ్ళు నిండిపోతుంటాయి వీళ్ళందరికీ. ఆ సంఖ్య పెరగటం అనేది అనివార్యంగా పెరుగుతూనే ఉంటుంది. అది దాంట్లో నిజం కూడా ఉంటుంది. అయితే వీళ్ళు చెప్పినంత మంది ఉన్నారు, భూమిగా ఇస్తారా సార్? అక్కడ రెండు ప్యాకేజీలు ఉన్నాయి సార్. ఇల్లు కట్టేయటం ఒకటి, డబ్బులు తీసుకోవడం అనేది 2 ఆప్షన్లు ఇచ్చిన్నారు. ఏ ఆప్షన్ ఎవరు తీసుకుంటే వాళ్ళకి ఇస్తారు. భూమికి కాంపన్సేషన్, కొంత తక్కువ కాంపన్సేషన్ తీసుకొని ఇల్లు కూడా కట్టేయటం అనేది. అంటే ప్రతి R&R లో కూడా 2-3 ప్యాకేజీలు పెడతారు సార్. ఇప్పుడు గండికోట R&R రీసెంట్ గా జరిగింది. అక్కడ ఏం చేశారంటే 12.5 లక్షల ప్లస్ ఒక ఇల్లు ఇచ్చారు కొంతమందికి సార్ అండి 7.5 లక్షల ఇల్లు ఇచ్చారు, కొంతమందికి 12 లక్షల సింగిల్ అమౌంట్ ఇచ్చారు. ఆ ప్యాకేజ్ ఎలా ఉందనేది పోలవరంలో చూడాలి సార్. నాకు తెలిసి 2 ప్యాకేజీలు ఉన్నాయి. ఒకటి నేను అనేది అది కాదు, ఇప్పుడు మీరు అన్నారు 18 ఏళ్ళు దాటినోళ్ళని కౌంట్లోకి తీసుకుంటారు. అంటే ఒక ఇంట్లో 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి మళ్ళీ ఇల్లు ఇవ్వాలనేటువంటి లెక్క ఉంటుంది. అప్పుడు సార్ అతను R&Rకి ఎలిజిబుల్ అవుతారు సార్. ఏ ప్యాకేజ్ ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది. R&R ఎలిజిబిలిటీ వస్తుంది అతనికి.
ఆ ప్రభుత్వం ఏదైతే ఏ ప్యాకేజీలో పెట్టిందో వాళ్ళు ఆ ప్యాకేజీలో వాళ్ళ ఆప్షన్ తీసుకోవచ్చు. ఆప్షన్ ఏనా బి అనేది వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ 10 లక్షలు ప్రాజెక్టు ఇస్తానంటుంది కదా, వ్యక్తికా కుటుంబానికా? సార్ వ్యక్తికి ఇవ్వాలండి సార్, వ్యక్తికి ఇవ్వాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ఒక్కొక్కరికి ల్యాండ్ 10 ఉందనుకోండి, లక్షలా? ల్యాండ్ ఉందనుకోండి, ఆ ల్యాండ్ కాంపన్సేషన్ వేరే ఉంటుంది, నిర్వాసితుల కాంపన్సేషన్ వేరే ఉంటుంది. అయితే ఎంత అమౌంట్ ఇస్తారో దాని మీద నాకు పూర్తిగా అవగాహన లేదు, ఎంత ఇస్తున్నారు ఈ మధ్య కాలంలో అనేది. చట్టం చెప్పేది కానీ లేకపోతే ఏ పునరావాసం ఏంటంటే మీకు ఉపాధి పోతా ఉంది దానికి మీకు నష్టపరిహారం వస్తుంది, మీ ఆస్తి మీ భూమి పోతుంది కాబట్టి నష్టపరిహారం వస్తుంది. 2 రకాల నష్టపరిహారాలు. అలా కాదు, అప్పట్లో పెద్ద కన్ఫ్యూజన్ వచ్చింది ఏంటంటే స్టార్టప్పుడు 3,000 కోట్ల రూపాయలు అనుకున్నారు, దాంట్లో కాంపెన్సేషన్ పార్ట్ మూడింతలు పెరిగితే 9,000 కోట్లు అవ్వాలి, కానీ 33,000 కోట్లకి వెళ్ళడం, అది కూడా ముంపు పెరగకుండా. ఇది ఎలా పెరిగింది, ఇంతమంది బాధితులు ఎక్కడి నుంచి వచ్చారు? ఇంకోటి భూమి కూడా కొత్తగా లెక్క కట్టారు అప్పట్లో చాలా మందికి, ఎక్కడ కొత్తగా భూమి చూపించారు అన్నటువంటిది అప్పుడు రైజ్ అయింది. దీనికి 2 కారణాలు. పోలవరం 2005లో పునాది పడ్డప్పుడు భూసేకరణ చట్టము లేదు, అంటే అంతకుముందు ఎప్పుడుదో ఉండేది. 2013లో మనకు ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ వచ్చింది. ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్ట్ రావడం వల్ల మనం ఇవ్వాల్సిన R&R వాల్యూ డబల్ అయిపోయింది, పాయింట్ 1. దానివల్ల పెరుగుతుంది. రెండోది నేను చెప్పినట్టుగా ఎలిజిబిలిటీ పాపులేషన్ పెరుగుతుంది, 18 ఏళ్ళు నిండిన వాళ్ళు పెరుగుతున్నారు కాబట్టి ఈ 2 కారణాల రీత్యా R&R కాస్ట్ పెరుగుతుంది. రైట్, అంతేగాని ముంపు భూమి పెరగడం కాదంటారు. భూమి నాకు తెలిసి పెరగలేదు సార్, ఎందుకంటే మొదటి నుంచి కూడా అదే FRLA మారలేదు కదా. ఎంత ముంపు ఉంది ముందే సూచించుకున్నా, ముందే ఐడెంటిఫై చేసినారు, అంతే ఉంది. రైట్, కానీ అప్పుడు రైట్ చేసింది అదే కదా, భూమి కూడా కొత్తగా పెంచారని కదా అప్పుడు వైసీపీ ఆరోపించింది, బీజేపీ ఆరోపించింది కూడా. కొత్తగా ఖాళీ స్థలాలు, గవర్నమెంట్ కార్యాలయాలు, వీటన్నిటికి కూడా పట్టాలు ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళకి, వాళ్ళందరికీ కూడా. సార్ కేంద్రం ఒక నిర్ణయం తీసుకొని ఇప్పుడు ఇది జాతీయ ప్రాజెక్టు, మేము డబ్బులు ఇస్తున్నాము కాబట్టి మేము ఎంక్వైరీ చేస్తాము, ముంపు బాధితులు ఎంతమంది మేము తేలుస్తామంటే వీ షుడ్ వెల్కమ్. మీరు తేల్చండి, కానీ R&Rని త్వరగా సెటిల్ చేయండి మనం అడగాలండి. మేము అడిగినంత మీరు ఇవ్వద్దు, ఓకే మీరే రండి, ఇది ఇంతమంది పాపులేషన్, ఇంత ఎకరాలు, ఇన్ని లక్షల ఎకరాలు పోతుంది కాబట్టి మీరు ఇద్దామని వాళ్ళే చేయమనండి. జాతీయ ప్రాజెక్ట్ కదా, వాళ్ళకి రైట్ ఉంది. ఇప్పుడు టీడీపీ ఆరోపణలు కానీ వైసీపీ ఆరోపణలు పట్టించుకోకుండా నేరుగా కేంద్రమే రంగంలో దిగి చేయొచ్చు దాన్ని. రైట్, నేను అనేది భూమి కొత్తగా ఏమన్నా ముంపుకు గురవుతుందా? నాకు తెలుసు అట్లా ఏం లేదు సార్, అట్లా ఏం లేదు. కాకుండా ఏం చేస్తుంటారంటే కొంత గ్రౌండ్ స్థాయిలో జరిగే అవినీతి వల్ల ఏంటంటే కొంత ముంపు లేని ప్రాంతాన్ని కూడా ముంపు కింద చూపించుంటారు, కొంత భూమిని పేపర్ల మీద కూడా పుట్టించుంటారు. R&Rలో సహజంగా జరిగే అవినీతి ఇది ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమిని కూడా ప్రైవేట్ పట్టాల కింద చూపిస్తారు. ఇట్లా గ్రౌండ్ లో జనరల్ గా అదే కదా అప్పుడు చర్చ అంతా వచ్చింది పెద్ద ఎత్తున. మంచి పాయింట్. థ్యాంక్ యూ అండి రాజశేఖర రెడ్డి గారు, పార్థసారథి గారు, శివ గారు, వరప్రసాద్ గారు. ఇది ఓవరాల్గా అయితే పులిచింతల గేటు కొట్టుకుపోయింది. ఆ కొట్టుకుపోవడానికి కారణమైనటువంటి దాని మీద విచారణ కంటే ముందే రాజకీయ విచారణలు ప్రారంభమైపోయినాయి. ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటాం పక్కన పెట్టి, ప్రస్తుతానికి అసలు బాధ్యత ఎవరిది అనే కంటే కారణం ఏంటి అన్నది తేల్చాలి, ఆ తర్వాత బాధ్యుల్ని తేల్చాలి, ఆ పైన ఆ బాధ్యులకి శిక్ష, వాళ్ళ నుండి రికవరీనా లేదా సహజ సిద్ధంగా జరిగేదా అన్నది తేల్చాలి. కానీ దానికంటే ముందే పరిగెడుతున్నటువంటి రాజకీయమే ప్రమాదకరమవుతోంది. ఒకళ్ళకొకళ్ళు దుమ్మెత్తి పోసుకుంటున్నటువంటి ఈ వ్యవహారాలతో ప్రజలలో అయోమయానికి గురి చేయడం, మంచి వ్యవహారాలు చెడు వైపుకి టర్న్ అవుతాం జరుగుతూ ఉంది. దీన్ని మార్చుకుంటారా, ఇదే ధోరణి కరెక్ట్ అనుకుంటారా అన్నది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్తో సరికొత్త బులెటిన్ మరకాసేపట్లో మీ ముందు ఉంటుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9.